హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మల్లీశ్వరి రీజనింగ్ క్లాసెస్ ఇన్ తెలుగు. ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. ఎగ్జామ్స్కి బాగా ప్రిపేర్ అవుతున్నారా? సో మీకు రీజనింగ్ సబ్జెక్ట్ గురించి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే అవి కామెంట్స్లో షేర్ చేయండి. సో మిగిలిన టాపిక్స్ని కూడా అప్లోడ్ చేస్తాను. మీరు టాపిక్ వైజ్ ప్రిపేర్ అవ్వాలి అనుకుంటే ప్లేలిస్ట్లోకి వెళ్ళండి, అన్ని టాపిక్స్ ఉంటాయి. నేను అప్లోడ్ చేసినవన్నీ కూడా టాపిక్ వైజ్ ప్రిపేర్ అవ్వండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో షేర్ చేయండి. సో టుడే టాపిక్ వచ్చేసి క్యాలెండర్లో కొన్ని చిన్న కాన్సెప్ట్స్ మిస్ అయ్యాయి, అవన్నీ కూడా ఈ వీడియోలో కవర్ చేస్తాను. మన ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అలానే మీరు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేస్తే నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. మీకు తెలిసిన వాళ్ళకు కూడా, అంటే ఈ సబ్జెక్ట్ యూజ్ అయ్యే వాళ్ళకి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ ఎవరైనా ఉంటారు కదా, సో వీడియోని షేర్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఓకే, ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. సో క్యాలెండర్లో చిన్న కాన్సెప్ట్స్ అంటే ఏం మిగిలిపోయాయి అంటే, సో ఇప్పుడు మనకి లీప్ ఇయర్, నాన్ లీప్ ఇయర్ 2 ఇయర్స్ ఉంటాయి. ఓకేనా? సో ఆ డిఫరెన్స్ ఏంటి, అసలు ఏ ఇయర్ని చూస్తే లీప్ ఇయర్ అంటాము, ఏ ఇయర్ని చూస్తే నాన్ లీప్ ఇయర్ అంటాము, అవన్నీ కూడా నేను క్లియర్గా చెప్పాను. ఓకేనా? మీరు ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చెక్ చేస్తే అర్థమైపోతుంది. అయితే ఇక్కడ ఏంటంటే, సో ఒక ఇయర్ ఇచ్చేసి అది లీప్ ఇయర్, నాన్ లీప్ ఇయర్, ఓకేనా? సో చెప్పరు. ఫర్ ఎగ్జాంపుల్గా ఇప్పుడు నేను 1992 అన్నాను. ఓకేనా? సో 1992 ఇయర్లో ఫస్ట్ డే, 1992 ఇయర్లో ఫస్ట్ డే సండే. ఇఫ్ ఇది ఎగ్జాక్ట్గా కాదు, ఇఫ్ అన్నారు. ఇఫ్ 1992 ఇయర్లో ఫస్ట్ డే సండే అయితే లాస్ట్ డే ఏ డే అవుతుంది అని అడిగారు. ఓకేనా? లాస్ట్ డే. ఇప్పుడు వెంటనే చెప్పేయాలి, జస్ట్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఆన్సర్ చెప్పేయాలి. అది ఎప్పుడు చెప్పగలం? మనం ఈ కాన్సెప్ట్ని నేర్చుకొని ఉంటే చెప్పేయచ్చు అనమాట. సరే, ఇప్పుడు చూడండి, ఇది 1992 ఇయర్ లీప్ ఇయరా నాన్ లీప్ ఇయరా అది చెప్పగలగాలి ఫస్ట్ వెంటనే. ఓకేనా? 92 ఇయర్ని బై 4 చేసామనుకోండి, ఈ 4తో ఈ నెంబర్ ఎగ్జాక్ట్గా డివిజిబుల్ అయితే ఈ ఇయర్ అనేది లీప్ ఇయర్, కాకపోతే నాన్ లీప్ ఇయర్. అది ఎలా సింపుల్గా తెలుసుకోవచ్చు. ఎలాగా? 4తో డివిజిబుల్ అంటే మనకి ఒక సింపుల్ మెథడ్ ఉంది. మొత్తం నెంబర్ని డివిజిబుల్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఈ లాస్ట్ 2 డిజిట్స్ చెక్ చేస్తే ఆ 2 డిజిట్స్ ఎగ్జాక్ట్గా డివిజిబుల్ అయితే ఈ నెంబర్ మొత్తం కూడా డివిజిబుల్ అయినట్టే. ఓకేనా? సో ఇక్కడ 92 అనేది ఎగ్జాక్ట్గా డివిజిబుల్ అవుతుంది కాబట్టి, ఇది మొత్తం డివిజిబుల్ అవుతుంది కాబట్టి ఇది లీప్ ఇయర్. ఓకే, సో లీప్ ఇయర్లో ఏంటంటే ఫస్ట్ డే తెలుసు కదా, లాస్ట్ డే ఎలా అంటే ఫస్ట్ డే ప్లస్ 1, ఫస్ట్ డే ప్లస్ 1, ఫస్ట్ డే ప్లస్ 1 అంటే ఇప్పుడు సండేకి ప్లస్ 1 అంటే ఒక డేని యాడ్ చేయాలి, మండే అవుతుంది. అంతే, ఈజీ. ఓకే, జస్ట్ ఆ కాన్సెప్ట్ తెలిసి ఉంటే సెకండ్స్లో ఆన్సర్ పెట్టేయచ్చు. ఓకేనా? ఎలాగో ఇప్పుడు చూడండి, ఏదైనా ఒక ఇయర్ ఇస్తారు, ఆ ఇయర్లో ఫస్ట్ డే ఏదో ఒక డే, సండే ఆర్ మండే ఆర్ ట్యూస్డే, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఓకేనా? ఏదో ఒక డే ఇచ్చేసి అదే ఇయర్లో లాస్ట్ డే ఏమవుతుంది అంటే ఏం చేయాలి, అది లీప్ ఇయరో నాన్ లీప్ ఇయరో ఫస్ట్ చెక్ చేయాలి. మరి డైరెక్ట్గా లీప్ ఇయర్ ఫస్ట్ డే ఇది, లాస్ట్ డే ఏంటంటే ఇంకేం చెక్ చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ ఆ డేకి ఒక డే యాడ్ చేస్తే సరిపోతుంది. బట్ ఏదో ఒక ఇయర్ ఇచ్చేస్తే ఫస్ట్ ఆ ఇయర్ లీప్ ఇయరా నాన్ లీప్ ఇయర్ అనేది తెలుసుకొని, లీప్ ఇయర్ అయితే ఏం చేయాలి, ఆ డే ఫస్ట్ డేకి ఒక డే యాడ్ చేస్తే లాస్ట్ డే వస్తుంది. అదేంటి మేడం ఎలాగా? ఆ కాన్సెప్ట్ కూడా తెలుసుకోవాలి కదా మనం. కాన్సెప్ట్ అంటే ఏం లేదు, చూడండి, మొత్తం లీప్ ఇయర్కి ఎన్ని డేస్ ఉంటాయి? 366 డేస్. ఓకే, లీప్ ఇయర్కి వచ్చేసి 366 డేస్ ఉంటాయి. ఇప్పుడు మనకి ఫస్ట్ డే తెలుసు. ఓకేనా? ఒక డే అయిపోయింది, సండే. సండే ప్లస్ 365 డేస్. ఓకే, ఇప్పుడు 365 డేస్లో వీక్స్ కంప్లీట్ అయిపోగా ఒక ఆడ్ డే వస్తుంది, ఓకేనా? అందుకని సండేకి ఒక ఆడ్ డేని యాడ్ చేస్తాం, లాస్ట్ డే వచ్చేస్తుంది. ఓకేనా? ఇది ఆల్రెడీ తెలుసు కదా, ఆడ్ డేస్ ఎలా తెలుసుకోవాలో. 7తో డివైడ్ చేసామనుకోండి, 7 5s are 35, 7 2s are 14. మిగిలిపోయిన రిమైండర్ ఆడ్ డేస్ అంటే 7తో మనం డివైడ్ చేస్తాము, అయితే ఆ మిగిలిపోయిన రిమైండరే మనకి ఆడ్ డేస్ అనమాట. ఓకే, సో ఇప్పుడు 1 ఆడ్ డే, అందుకని చెప్పేసి 1 ఆడ్ డే వచ్చింది కాబట్టి ఫస్ట్ డే సండే అయితే లీప్ ఇయర్లో లాస్ట్ డే సండే ప్లస్ 1 అవుతుంది. ఓకే, అదనమాట కాన్సెప్ట్. అంతే. ఇక
ఇదంతా మళ్ళీ మనకి చేసుకోవడానికి టైం ఉండదు కాబట్టి ఆ చిన్న లాజిక్ గుర్తుపెట్టుకుంటే చాలా ఈజీగా ఆన్సర్ని పెట్టేయచ్చు అనమాట. ఓకే, సో అలానే నాన్ లీప్ ఇయర్లో కూడా చూసి మనం ఒక చిన్న పాయింట్స్గా నోట్బుక్లో నోట్ చేసుకుందాం. ఓకే, సో ఇప్పుడు నాన్ లీప్ ఇయర్ చూద్దాం. నాన్ లీప్ ఇయర్ సరే, నాన్ లీప్ ఇయర్ అది నాన్ లీప్ ఇయరో లీప్ ఇయరో ఇప్పుడు ఒక ఇయర్ ఇచ్చేసారు కదా. అలానే నేను ఇప్పుడు 2001 ఇఫ్ ఫస్ట్ డే ఆఫ్ 2001 ఇయర్ ఈజ్ మండే. ఓకే, దెన్ ఫైండ్ ద లాస్ట్ డే ఆఫ్ 2001 ఇయర్. సేమ్ ఇయరే కదా, మళ్ళీ డిఫరెంట్ ఇయర్ ఏం కాదు. ఓకేనా, సో ఫస్ట్ డే ఆఫ్ 2001 ఇయర్ మండే అయితే అదే ఇయర్ లాస్ట్ డే ఏమవుతుంది? ఫస్ట్ మనకి ఇక్కడ లీప్ ఇయరో నాన్ లీప్ ఇయరో చెప్పినప్పుడు మనం అది లీప్ ఇయరో నాన్ లీప్ ఇయరో ఫస్ట్ అది డిసైడ్ చేసుకోవాలి. ఓకేనా, ఇప్పుడు 2001/4 వేసాం. లాస్ట్ 2 డిజిట్స్ 4తో డివిజిబుల్ కావట్లేదు. సో అందుకని ఇదేంటి? నాన్ లీప్ ఇయర్. ఓకే, నాన్ లీప్ ఇయర్కి ఎలా అంటే ఫస్ట్ డే ఈక్వల్ టు లాస్ట్ డే. ఓకే, ఫస్ట్ డే ఈక్వల్ టు లాస్ట్ డే, రెండు సేమ్. అదేలా కాన్సెప్ట్ తెలియాలి కదా. సో నాన్ లీప్ ఇయర్ అనగానే ఎన్ని డేస్ ఉంటాయి? 365 డేస్. ఓకేనా, సో ఫస్ట్ డే ఒకటే పోయింది. ఓకేనా, ఫస్ట్ డే ఏంటి? మండే. ఒకటే అయిపోయింది. ప్లస్ ఇంకెన్ని డేస్ ఉంటాయి? 364. 364 డేస్కి ఆడ్ డేస్ 0. 7తో డివైడ్ చేసి చూడండి. 364 7 5s are 35 1 4 7 2s are 14. రిమైండర్ ఎంత వస్తుంది? 0. రిమైండర్ 0 అంటే ఆడ్ డేస్ 0. 7తో ఏదైనా ఒక నెంబర్ని డివిజిబుల్ చేసినప్పుడు, ఓకేనా, 7తో ఒక నెంబర్ని డివైడ్ చేసినప్పుడు రిమైండర్ 0 వస్తే అప్పుడు అవి ఆడ్ డేస్ 0 అయినట్టు. సో 0 ఆడ్ డేస్, మండే ప్లస్ 0 మండేనే. ఓకేనా, సో ఇప్పుడు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. నాన్ లీప్ ఇయర్లో ఫస్ట్ డే నాన్ లీప్ ఇయర్ నాన్ లీప్ ఇయర్ అని తెలిసింది. ఓకేనా, ఫస్ట్ డే ఏ డే అయితే లాస్ట్ డే అదే అవుతుంది. అదే లీప్ ఇయర్కి ఫస్ట్ డే ఏదైతే లాస్ట్ డే ఒక డే యాడ్ అవుతుంది. మీరు కావాలంటే క్యాలెండర్స్ అన్నీ చెక్ చేసుకోండి. ఓకేనా, లీప్ ఇయర్ నాన్ లీప్ ఇయర్ చెక్ చేసుకోండి. ఓకే, సో ఆ పాయింట్ గుర్తుపెట్టుకోండి. కాన్సెప్ట్ అయితే ఇదన్నమాట. అవన్నీ 1 by 1 ప్రాబ్లమ్స్ వైజ్గా నోట్ చేసుకుందాం. ఓకే, నోట్బుక్లో క్లియర్గా నోట్ చేసుకోండి. నేను పాయింట్స్ చెప్తుంటాను, నోట్ చేసుకోండి. సో నోట్, ఇన్ లీప్ ఇయర్ ఫస్ట్ డే +1 ఈక్వల్ టు లాస్ట్ డే. ఓకే, in non-leap year first day equal to last day. ఓకే, ఎలానో ఆల్రెడీ కాన్సెప్ట్ చూసారు కదా, అంతే. ఓకే, దీని మీద కొన్ని ప్రాబ్లమ్స్ మీరే క్రియేట్ చేసుకోండి. ఓకేనా, ఏదైనా మీ ఇష్టం. ఓకే, ఒక ప్రాబ్లం చెప్తున్నాను. ఇఫ్ ఫస్ట్ డే ఆఫ్ 1900 ఇయర్ ఈజ్ ట్యూస్డే, then what is the last day of same year? Okay, if first day of 1900 year is Tuesday, then what is the last day of same year? ఓకేనా, అంటే 1900 ఇయర్లో ఫస్ట్ డే ట్యూస్డే అయితే లాస్ట్ డే ఏమవుతుంది? ఇక్కడ మనకి ఏమైనా లీప్ ఇయర్ నాన్ లీప్ ఇయర్ అని చెప్పారా? అదే డైరెక్ట్గా ఇది లీప్ ఇయరో నాన్ లీప్ ఇయరో చెప్తే మనకి ఈ పాయింట్ తెలుసుకోబట్టి సో అది అప్లై చేస్తాము. బట్ ఫస్ట్ ఏంటి, ఇది లీప్ ఇయరో నాన్ లీప్ ఇయరో తెలుసుకోవాలి. సో ఇక్కడ చూడగానే లాస్ట్లో 2 zeros ఉన్నాయి. లాస్ట్లో 2 zeros ఉంటే ఆ ఇయర్స్ని సెంచరీ ఇయర్స్ అంటారు. ఓకేనా, సో
ఇంకా 3 అయినా ఉండొచ్చు, 4 అయినా ఉండొచ్చు, ఎన్నైనా ఉండొచ్చు. 2 జీరోస్, మినిమం 2 జీరోస్. ఓకేనా? సో 1 జీరో ఉంటే సెంచరీ ఇయర్స్ కాదు, 2 జీరోస్. ఇప్పుడు ఒకవేళ 1000 ఉన్నా అది సెంచరీ ఇయర్, ఎందుకంటే 2 జీరోస్ ఉన్నాయి. ఓకేనా? సో సెంచరీ ఇయర్స్ని ఏంటంటే 4తో డివైడ్ చేయకూడదు, 400తో డివైడ్ చేసి లీప్ ఇయరో నాన్ లీప్ ఇయరో చెప్పాలన్నమాట. సో 1900/400. సో ఏమైనా డివైడ్ అవుతుందా? కాదు. అంటే కాలేదంటే ఇది నాన్ లీప్ ఇయర్. సో నాన్ లీప్ ఇయర్లో మనకి ఫస్ట్ డే తెలుసు, ఇక లాస్ట్ డే ఏమవుతుంది? సేమ్. సో ట్యూస్డే. ఆన్సర్ ఏంటి? ట్యూస్డే. అందరూ చేసే మిస్టేక్ ఏంటంటే 1900 అనేది లీప్ ఇయర్ అనుకుంటారు. ఓకేనా? బట్ ఇదేంటి? సెంచరీ ఇయర్. సో మన క్యాలెండర్ కాన్సెప్ట్స్లో ఫస్ట్ క్లాస్ చూస్తే మీకు అర్థమైపోతుంది ఏవి లీప్ ఇయర్, ఏది నాన్ లీప్ ఇయర్, ఎలా తెలుసుకోవాలి అనేది. ఓకే? అంటే నాన్ సెంచరీ ఇయర్స్కి ఒక విధంగా చూడాలి, సెంచరీ ఇయర్స్ని ఒక విధంగా చూడాలన్నమాట. ఓకే? సో ఇలా ఇంకా ఏ బిట్ అయినా మనం చెప్పేయచ్చు. అది ఏ ఇయర్ ఇచ్చినా సరే ఫస్ట్ లీప్ ఇయరో నాన్ లీప్ ఇయరో తెలుసుకుంటాము. లీప్ ఇయర్ అయితే ఇచ్చిన ఫస్ట్ డేకి ఒక డేని యాడ్ చేస్తాము. నాన్ లీప్ ఇయర్ అయితే ఫస్ట్ డే ఏది ఉంటే లాస్ట్ డే. ఒకవేళ మళ్ళీ ఎగ్జామ్లో లాస్ట్ డే ఇచ్చేసి ఫస్ట్ డే ఫైండ్ అవుట్ చేయమంటారు ఫర్ ఎగ్జాంపుల్. ఓకేనా? ఈ 1900కి లాస్ట్ డే ఇచ్చారు, అదేంటి మేడం మీరు ఫస్ట్ డే ఇచ్చేసి లాస్ట్ డే ఫైండ్ అవుట్ చేయమన్నారు, ఎగ్జామ్లో లాస్ట్ డే ఇచ్చారు ఫస్ట్ డే అంటే ఏది ఇస్తే ఏమండి? నాన్ లీప్ ఇయర్కి ఫస్ట్ డే ఇస్తే లాస్ట్ డే ఇస్తే అంటే రెండు ఈక్వల్. ఓకేనా? అదే ఇప్పుడు లీప్ ఇయర్లో మనకి లాస్ట్ డే తెలుసు. ఓకేనా? సో ఫస్ట్ డే కావాలనుకోండి, ఒక డే 1 డే బ్యాక్కి వెళ్ళిపోతే సరిపోతుంది. అదే ఫస్ట్ డే ఇచ్చేసి లాస్ట్ డే కావాలంటే 1 డే ముందుకు వెళ్ళిపోతే సరిపోతుంది. ఓకేనా? అంతే. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక ప్రాబ్లం దాని మీద కూడా చూద్దాం. ఓకేనా? లీప్ ఇయర్ మీద. If last day of 2040 year is Sunday, then what is the first day of same year? సో ఇప్పుడు ఏంటి? లాస్ట్ డే ఇచ్చారు, ఫస్ట్ డే ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా? ఏదైతే ఏమి ఆ ఫార్ములాలో ఒకటి ఇచ్చేస్తే ఇంకోటి ఫైండ్ అవుట్ చేయడం మనకి ఆ ఫార్ములా తెలుసు. లీప్ ఇయర్లో ఫస్ట్ డే + 1 = లాస్ట్ డే, నాన్ లీప్ ఇయర్లో ఫస్ట్ డే = లాస్ట్ డే, అది తెలుసు కదా. సో దాన్ని అప్లై చేస్తే సరిపోతుంది. ఏది తెలిస్తే ఇంకొకటి తెలియని దాన్ని ఫైండ్ అవుట్ చేస్తాము. సరే, ఫస్ట్ ఇచ్చింది లీప్ ఇయరా నాన్ లీప్ ఇయరో తెలుసుకోవాలి. ఇప్పుడు ఇది సెంచరీ ఇయరా? కాదు, ఎందుకంటే లాస్ట్లో ఉంది ఒక జీరోనే. మొత్తం నెంబర్లో ఎన్ని జీరోస్ ఉన్నాయని చూసుకోవద్దు, మీరు మళ్ళీ అలా కన్ఫ్యూజ్ అవ్వద్దు. లాస్ట్లో 2 జీరోస్ ఉంటేనే అది సెంచరీ ఇయర్. సో లాస్ట్లో 1 జీరో ఉంది కాబట్టి ఇది నాన్ సెంచరీ ఇయర్. బై 4 చేస్తాం. ఈ లాస్ట్ 2 డిజిట్స్ డివిజిబుల్ అయితే టోటల్ నెంబర్ డివిజిబుల్ అవుతుంది. అంటే ఇప్పుడు ఇదేంటి? లీప్ ఇయర్. ఓకేనా? సో లీప్ ఇయర్లో మనకి ఇప్పుడు లాస్ట్ డే తెలుసు, మనకు కావాల్సింది ఫస్ట్ డే. సో లాస్ట్ డే -1 ఫస్ట్ డే అంటే. ఓకేనా? ఫస్ట్ డే = లాస్ట్ డే -1. సో సండే -1, సాటర్డే. ఒక డే బ్యాక్ వెళ్ళిపోండి. ఓకే, వెరీ ఈజీ ఈ బిట్. అయితే ఇదే కాన్సెప్ట్ తెలియకపోతే అమ్మో ఈ డే వచ్చింది మనం ఎలా కౌంట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలని చెప్పేసి కన్ఫ్యూజ్ అవుతారు. అలానే టైం చాలా ఎక్కువ తీసుకుంటుంది. అందుకని ఈ చిన్న చిన్న కాన్సెప్ట్స్ని కూడా గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ ఇంకొక కాన్సెప్ట్ చూద్దాం. నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే, సో మనకి మంత్ తీసుకున్నాం అనుకోండి, ఇయర్లో 12 మంత్స్ ఉంటాయి. ఒక్కొక్క మంత్కి ఒక విధంగా ఉంటాయి డేస్. కొన్ని మంత్స్కి ఏమో 31 డేస్ ఉంటాయి, కొన్ని మంత్స్కి 30 డేస్ ఉంటాయి, కొన్ని మంత్స్కి 28 డేసే ఉంటాయి, కొన్ని మంత్స్కి 29 డేస్ ఉంటాయి. ఓకే, డిఫరెంట్గా ఉంటాయి. అయితే వాళ్ళు అడిగే ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయంటే, సో హౌ మెనీ టైమ్స్ 31st డేట్ కమ్స్ ఇన్ 400 ఇయర్స్, హౌ మెనీ టైమ్స్ 28th డేట్ కమ్స్ ఇన్ 400 ఇయర్స్. 400 ఇయర్స్ అనే కాదు, ఇన్ 1 ఇయర్, ఆ 200 ఇయర్స్, ఆ 300 ఇయర్స్, ఆ 1000 ఇయర్స్, ఆ 4000 ఇయర్స్, ఎలా అయినా అడగచ్చు. ఓకేనా? హౌ మెనీ టైమ్స్ 29th డేట్ కమ్స్ ఇన్ 100 ఇయర్స్, హౌ మెనీ టైమ్స్ 30th డేట్ కమ్స్ ఇన్ 400 ఇయర్స్. అలా
ఏదైనా డేట్, అది 28, 29, 30, 31 అని కాదు, 15th డేట్ అనొచ్చు లేదా 16th డేట్ అనొచ్చు, ఏదైనా అడగొచ్చు అనమాట. అలా ఆ డేట్ అనేది ఎన్ని టైమ్స్ వస్తుంది, ఒక ఇయర్లో అడిగితే ఒక ఇయర్ వరకే చెప్పాలి, 2 ఇయర్స్కి అయితే 2 ఇయర్స్కే చెప్పాలి. సో అలాంటివి ఎంత సింపుల్గా ఆన్సర్ చేయొచ్చో ఇప్పుడు చూద్దాం. ఓకేనా? సో ఫస్ట్ ఒక ప్రాబ్లం లాగా నోట్ చేసుకోండి, మీకే అర్థమైపోతుంది. ఓకే, అయితే ఈ ప్రాబ్లమ్స్లోకి వెళ్ళే ముందు మీకు ఒక చిన్న కాన్సెప్ట్ తెలిసి ఉండాలి. అసలు ఇయర్కి 12 మంత్స్ అని తెలిసి ఉండాలి. అలానే ఈ 12 మంత్స్లో ఏ మంత్కి 31 డేస్ ఉంటాయి, ఏ మంత్కి 30 డేస్ ఉంటాయి, ఏ మంత్కి 28 డేస్ ఉంటాయి, ఏ మంత్కి 29 డేస్ ఉంటాయి అనేది మీకు క్లియర్గా తెలిసి ఉండాలన్నమాట. ఓకేనా? అంటే ఒక ఇయర్లో ఎన్ని మంత్స్కి 31 డేస్ ఉంటాయి, ఎన్ని మంత్స్కి 30 డేస్ ఉంటాయి, ఎన్ని మంత్స్కి 28 డేస్ ఉంటాయి, ఎన్ని మంత్స్కి 29 డేస్ ఉంటాయి అనేది మీకు క్లియర్గా తెలిస్తేనే మీరు ఈ ప్రాబ్లమ్స్కి ఈజీగా ఆన్సర్ చేయగలరనమాట. ఓకే, హౌ మెనీ టైమ్స్ 31st date comes in 400 years. సో ఇక్కడ 400 ఇయర్స్ తీసుకున్నాను. ఇక్కడ 400 ఇయర్స్ అనే కాదు, ఎన్నైనా అడగొచ్చు అనమాట. 100 ఇయర్స్ అనొచ్చు, ఇన్ 1 ఇయరే అడగొచ్చు, ఇన్ 2 ఇయర్స్ అడగొచ్చు, ఎలా అయినా వాళ్ళు క్వశ్చన్ చేయొచ్చు. ఓకే, సో ఇప్పుడు చూద్దాం హౌ మెనీ టైమ్స్ 31st డేట్. సో ఇప్పుడు చూద్దాం, నేను ఫస్ట్ 1 ఇయర్కి ఫైండ్ అవుట్ చేస్తాను. ఒకేసారి మనం 400 ఇయర్స్కి ఫైండ్ అవుట్ చేయలేం కదా. సో 1 ఇయర్కి చూద్దాం. ఇక్కడ మీరు ఒకటి తెలుసుకొని ఉండాలి, అక్కడ వాళ్ళు ఏమడిగారు ముందు ప్రాబ్లంకి క్లియర్గా మనం అర్థం తెలుసుకోవాలి. హౌ మెనీ టైమ్స్ 31st డేట్ కమ్స్ ఇన్ 400 ఇయర్స్. 31st డేట్ ఇప్పుడు మనం క్యాలెండర్ చూస్తుంటాం కదా, 31st డేట్ అనేది మనకి ఎన్నిసార్లు కనిపిస్తుంది 400 ఇయర్స్లో, ఎన్ని టైమ్స్ వస్తుంది. సో ఫస్ట్ మనం ఒక ఇయర్ చూసుకున్నాం అనుకోండి, ఇయర్లో 12 మంత్స్ ఉంటాయి కదా, జనవరి మంత్ మొత్తం చూసారనుకోండి 31st అని ఒక్కసారే కనిపిస్తుంది. ఓకే, నెక్స్ట్ ఫిబ్రవరికి వెళ్ళామనుకోండి, అసలు 31st అనేది కనిపించదు. ఎందుకు? ఫిబ్రవరికి ఉండేది 28 డేస్ ఆ 29 డేస్. లీప్ ఇయర్లో అయితే 29 డేస్ ఉంటాయి, నాన్ లీప్ ఇయర్లో అయితే 28 డేస్ ఉంటాయి. సో నెక్స్ట్ మార్చ్కి వెళ్ళామనుకోండి, మార్చ్లో కూడా 31 డేస్ ఉంటాయి, కాబట్టి 31st డేట్ అనేది ఉంటుంది. ఓకే, అలానే నెక్స్ట్ ఏప్రిల్ ఉండదు, ఏప్రిల్కి 30 డేసే ఉంటాయి. సో అందుకని చెప్పేసి మనం క్యాలెండర్ చూస్తున్నప్పుడు అదనమాట మనకి సింపుల్ టెక్నిక్. అంటే 31st డేట్ కనిపిస్తే అది ఒకసారి వచ్చినట్టు అనమాట. సరే ఇప్పుడు చూద్దాం, 1 ఇయర్లో చూసుకుంటున్నాం. జనవరి మంత్లో ఒకసారి వస్తుంది, నెక్స్ట్ మార్చిలో ఒకసారి వస్తుంది, నెక్స్ట్ మేలో వస్తుంది, నెక్స్ట్ ఇది జనవరి. ఓకే, నెక్స్ట్ జూలైలో వస్తుంది, ఆగస్టులో వస్తుంది 31st డేట్ అనేది. ఓకేనా, ఒక్కసారి ఈ మంత్లో ఒకసారి, ఈ మంత్లో ఒకసారి, ఈ మంత్లో ఒకసారి, ఇది 1 ఇయర్కి చూస్తుంది. 1 ఇయర్లో జనవరి అనేది ఒకసారి కదా వచ్చేది. ఓకేనా, నెక్స్ట్ అక్టోబర్, నెక్స్ట్ డిసెంబర్. ఓకే, 1 2 3 4 5 6 7 అంటే మొత్తం మీద 1 ఇయర్కి 31st డేట్ ఎన్ని టైమ్స్ వస్తుంది? 31st డేట్ 7 టైమ్సే వస్తుంది. ఓకేనా, ఎన్ని టైమ్స్? 7 టైమ్స్. సో ఇప్పుడు మనకు కావాల్సింది 1 ఇయర్కి 7 టైమ్స్ అని తెలిసిపోయింది. మనకు కావాల్సింది 400 ఇయర్స్కి. సో ఏం చేయాలి? 400 into 7 2800 టైమ్స్. చాలా సింపుల్, వెరీ వెరీ సింపుల్. చూసారా, అంటే ఎప్పుడు ఆ కాన్సెప్ట్ మనకు క్లియర్గా అర్థమైతే, అర్థం కాకపోతే చాలా కష్టం. ఓకే, సో చూసారా, హౌ మెనీ టైమ్స్ 31st డేట్ కమ్స్ ఇన్ 400 ఇయర్స్. 1 ఇయర్కి 31st డేట్ 7 టైమ్స్ వస్తే 400 ఇయర్స్కి 2800 టైమ్స్ వస్తుంది. అదే జస్ట్ 2 ఇయర్స్కి 31st డేట్ ఎన్ని టైమ్స్ అన్నారనుకోండి, 14 టైమ్స్. 3 ఇయర్స్కి అయితే 21 టైమ్స్. 400 ఇయర్స్ కాబట్టి 1 ఇయర్కి 7 టైమ్స్ కాబట్టి 400 into 7. ఓకే, చాలా ఈజీ. సో అలానే సేమ్ 30th డేట్స్ చూద్దాం. 30th. ఓకే, హౌ మెనీ టైమ్స్ 30th డేట్ కమ్స్ ఇన్ 400 ఇయర్సే చూద్దాం. సో ఇప్పుడు ఫస్ట్ 1 ఇయర్కి చూద్దాం. 1 ఇయర్కి 11 టైమ్స్. అదేంటి మేడం, 31 డేట్స్ ఉన్నవి 7 పోతే ఇంకా మిగిలిపోయినవే కదా చూడాల్సిందంటే, చూడండి 31 డేట్ వచ్చిందంటే 30th డేట్ కూడా వస్తుంది కదా. ఓకేనా, ఒక్క ఫిబ్రవరి మంత్కి మినహాయించి మిగిలిన 11 మంత్స్లో 30th డేట్ అనేది ఉంటుంది ప్రతి ఇయర్లో.
ఓకేనా. సో మొత్తం 12 మంత్స్ అయితే ఫిబ్రవరి మంత్ పక్కన పెట్టేస్తే మిగిలిన 11 మంత్స్లో 30th డేట్ అనేది వస్తుంది. ప్రతి మంత్లో 30th డేట్ వస్తుంది. ఏ మంత్లో రాదు? ఫిబ్రవరి మంత్లో మాత్రమే రాదు. సో అందుకని 1 ఇయర్కి వచ్చేసి 30th డేట్ మనం క్యాలెండర్లో చూసినప్పుడు 11 టైమ్స్ కనిపిస్తుంది మనకి. ఓకేనా, 11 టైమ్స్ చూస్తాము మనం ఇయర్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఆ 30th డేట్ అనేది 11 టైమ్స్ వస్తుంది. మనకు కావాల్సింది 400 ఇయర్స్కి. సో 400 ఇంటూ 11 4400 టైమ్స్ అనమాట 400 ఇయర్స్కి. అది జస్ట్ 2 ఇయర్స్కి 30th డేట్ ఎన్ని టైమ్స్ వస్తుందంటే 22 టైమ్స్. 3 ఇయర్స్ కంటే 33 టైమ్స్. 4 ఇయర్స్ కంటే 44 టైమ్స్. అయితే ఇక్కడ మనకు అడిగింది 400 ఇయర్స్కి. ఓకేనా, అలా. నెక్స్ట్ మిగతా డేట్స్ కూడా జస్ట్ ఎలాగనో చూడాలి కదా, చూద్దాం. నెక్స్ట్ వన్, హౌ మెనీ టైమ్స్ 28th డేట్ కమ్స్ ఇన్ 400 ఇయర్స్. అదేం మేడం ప్రతిసారి ఏ డేట్ అయినా 400 ఇయర్స్కే చెప్తుంది అంటే, సో అది మీ ఇష్టం. ఓకేనా, ఇక్కడ ఏ నెంబర్ ఇస్తే ఆ నెంబర్తో మల్టిప్లై చేసుకుంటాం మనం ఫస్ట్ ఒక 1 ఇయర్కి తెలుసుకొని. ఓకే, సో ఇప్పుడు చూద్దాం. 1 ఇయర్కి 28th డేట్. ఓకేనా, ప్రతి మంత్లో ఉంటుంది. ఓకేనా, ఎందుకంటే ఇప్పుడు మనం ఫిబ్రవరి మంత్ తీసుకున్నా కూడా 8 డేస్ ఉంటాయి కదా. సో 28th డేట్ అనేది జనవరి మంత్లో కనిపిస్తుంది, ఫిబ్రవరి మంత్లో కనిపిస్తుంది, అలా ప్రతి మంత్లో కనిపిస్తుంది. మొత్తం 12 మంత్స్ ఉన్నాయి. సో 12 టైమ్స్ 1 ఇయర్కి వచ్చేసి 12 టైమ్స్. ఇప్పుడు మనకు కావాల్సింది 400 ఇయర్స్కి. సో 400 ఇంటూ 12 4800 టైమ్స్. ఓకే, ఇక్కడ ఇప్పుడు 28th డేట్ అనే కాదు, హౌ మెనీ టైమ్స్ ఫస్ట్ డేట్ కమ్స్ ఇన్ 1 ఇయర్ అన్నారనుకోండి. 1 ఇయర్ ఫస్ట్ డేట్ ప్రతి మంత్లో ఉంటుంది కదా, 12 టైమ్స్. అలానే సెకండ్ డేట్ 12 టైమ్స్. థర్డ్ డేట్ అంటే అప్ టు 28th డేట్ వరకు ప్రతి మంత్లో ఉంటుంది కాబట్టి అంటే ఒక ఇయర్కి వచ్చేసి 12 టైమ్స్. ఇక చేంజ్ అయ్యేది 29th డేటు, 30th డేటు, 31st డేటు. అవి ఏంటంటే కొన్ని మంత్స్కి ఉంటాయి, కొన్ని మంత్స్కి ఉండవు. సో అందుకని చెప్పేసి ఆ 3 డిఫరెంట్గా ఉంటాయి. ఇక ఈ ఫస్ట్ డేట్ నుంచి 28th డేట్ వరకు ఏంటి కామన్ అనమాట. 1 ఇయర్కి 12 టైమ్స్, 2 ఇయర్స్కి 24 టైమ్స్, 3 ఇయర్స్కి 36 టైమ్స్, 4 ఇయర్స్కి 48 టైమ్స్. సో అప్ టు 400 ఇయర్స్కి 4800 టైమ్స్. అంటే హయ్యెస్ట్ ఇదే కదా ఉండేది. ఇక నెక్స్ట్ ఇప్పుడు మనకి ఇక 30th డేట్ చూసాము, 31st డేట్ చూసాము. 31st డేట్ ఎన్ని టైమ్స్ వస్తుంది మర్చిపోయారా? 7 టైమ్స్ వచ్చేసి 1 ఇయర్కి. ఇక ఎన్ని ఇయర్స్ కడితే అన్ని ఇయర్స్కి మల్టిప్లై చేయొచ్చు. అదే 30th డేట్ అయితే 1 ఇయర్కి వచ్చేసి 11 టైమ్స్ వస్తుంది. సో ఇక మనకి ఎన్ని ఇయర్స్ కడితే ఆ నెంబర్తో మల్టిప్లై చేయొచ్చు. ఓకే, సో ఇప్పుడు మనం 29th డేట్ చూద్దాం. సో హౌ మెనీ టైమ్స్ 29th డేట్ కమ్స్ ఇన్ 400 ఇయర్స్. ఈ 29th డేట్ అనేది కొంచెం కాంప్లికేటెడ్. ఓకే, సో ఫిబ్రవరి మంత్లో మాత్రమే కొన్నిసార్లు వస్తుంది, కొన్నిసార్లు రాదు. ఇక మిగతా మంత్స్లో 29th డేట్ ఉంటుంది. అంటే 11 టైమ్స్ అనేది కంపల్సరీ 29th డేట్ అనేది 1 ఇయర్కి. అయితే లీప్ ఇయర్ వచ్చిన చోట ఇంకొకసారి ఎక్కువ వచ్చేస్తుంది. ఓకే, సో ఫస్ట్ 1 ఇయర్కి 11 మంత్స్ వరకే చూద్దాం. ఓకేనా, 11 మంత్స్. అది ఏ ఇయరో తెలియదు కాబట్టి. ఓకేనా, 11 మంత్స్, ఓన్లీ 11 మంత్స్. అంటే నేను ఫిబ్రవరి మంత్ని ఇంక్లూడ్ చెయ్యట్లేదు. 11 మంత్స్కి 11 టైమ్స్. ఇప్పుడు మనకి ఇంకొక మంత్ మిగిలిపోయింది కదా. సో ఆ మంత్ అనేది లీప్ ఇయర్లో వస్తే ఫిబ్రవరి ఆ 1 టైం కూడా యాడ్ అవుతుంది, రాకపోతే యాడ్ అవ్వదు. సో నేను ఇప్పుడు అందుకని చెప్పేసి ఫస్ట్ 100 ఇయర్స్ చూస్తున్నాను. ఎందుకంటే ఇక్కడ నేను 1 ఇయర్ అని పర్టికులర్గా తీసుకోలేను కాబట్టి. అసలు ఫస్ట్ ఇయర్ తీసుకున్నాను అనుకో, అదనేది ఫస్ట్ ఇయర్ అనేది నాన్ లీప్ ఇయర్. ఎందుకంటే 1 అనేది 4th డివిజిబుల్ కాదు కాబట్టి నాన్ లీప్ ఇయర్. ఓకేనా, సో నాన్ లీప్ ఇయర్లో 11 టైమ్సే వస్తుంది. ఇప్పుడు నేను ఫస్ట్ 100 ఇయర్స్ తీసుకుంటున్నాను. ఫస్ట్ 100 ఇయర్స్ ఇవి. ఓకే, ఫస్ట్ 100 ఇయర్స్లో ఇప్పుడు 1 ఇయర్కి 11 టైమ్స్ అదైతే కంపల్సరీ వస్తుంది. ఎక్స్ట్రాగా వచ్చేది పక్కన పెడదాం. ఓకేనా, ఇప్పుడు 100 ఇయర్స్కి 100 × 11 1100 టైమ్స్ ప్లస్.
ఓకేనా. 100 ఇయర్స్, 100 ఇయర్స్లో ఎన్ని లీప్ ఇయర్స్ ఉంటాయి? ఇప్పుడు నేను ఫస్ట్ 100 ఇయర్స్ అంటున్నాను. ఫస్ట్ 100 ఇయర్స్ అంటే మీరు ఏం చేస్తారు? 4తో డివిజువల్ చేస్తే కోషియంట్ ఏది వస్తే అన్ని లీప్ ఇయర్స్ అంటారు. బట్ 100 అనేది నాన్ లీప్ ఇయర్. ఓకేనా, ఫస్ట్ 100 ఇయర్ కదా, సో నాన్ లీప్ ఇయర్. ఎందుకని? అది 400తో డివైడ్ చేస్తాం. 100 సెంచరీ ఇయర్ని 400తో డివైడ్ చేస్తే డివైడ్ కాదు. సో మొత్తం లీప్ ఇయర్స్ ఉండేది 100 ఇయర్స్లో 24 లీప్ ఇయర్స్ కాబట్టి ఆ 24 టైమ్స్ ఈ 29th డేట్ అనేది ఎక్స్ట్రా వస్తుంది. ఓకేనా. సో నెక్స్ట్ ఇంకొక 100 ఇయర్స్, 1 to 100 ఇయర్స్. ఇప్పుడు 101 to 200 ఇయర్స్. ఇప్పుడు నేను 100 ఎందుకు తీసుకోలేదు? ఇక్కడ 100 ఇయర్ కూడా కన్సిడర్ చేసాము. ఇప్పుడు నేను 101 to 200 ఇయర్స్. సో ఇక్కడ కూడా 101 నుంచి 200 వరకు 100 ఇయర్స్ ఉంటాయి. సో 100 ఇయర్స్కి 1100 టైమ్స్, మళ్ళీ ఎక్స్ట్రాగా ఎన్ని లీప్ ఇయర్స్ ఉంటాయి? 24 లీప్ ఇయర్స్ ఉంటాయి. ఎందుకంటే ఈ 200 కూడా లీప్ ఇయర్ కాదు. నెక్స్ట్ 201 to 300 ఇయర్స్, 1100 టైమ్స్ 24. నెక్స్ట్ 301 to 400 ఇయర్స్. ఇప్పుడు మనకి 400 ఇయర్స్ వరకే కదా కావాల్సింది. సో ఇక్కడ చూడండి 1100 టైమ్స్ ప్లస్ 25 వస్తుంది. ఈ ఎక్స్ట్రా డే ఎలా వచ్చిందంటే ఈ 400 అనేది లీప్ ఇయర్. ఓకేనా. సో ఇది లీప్ ఇయర్ కాదు, ఇది లీప్ ఇయర్ కాదు, ఇది లీప్ ఇయర్ కాదు, బట్ ఇది లీప్ ఇయర్. అందుకని ఎక్స్ట్రా ఇంకొక 29th డేట్ అనేది యాడ్ అవుతుంది. సో మొత్తం యాడ్ చేసామనుకోండి 4400 ప్లస్ 97, 4497 టైమ్స్ ఈ 29th డేట్ అనేది వస్తుంది. ఓకే, అదనమాట. సో ఈ కాన్సెప్ట్ ఇప్పుడు మీరు అదేం మేడం ఇక్కడ 400 ఇయర్స్ అని అడగకుండా పర్టికులర్గా ఇయర్స్ అడిగితే అంటే అప్పుడు మీరు చూసుకోండి ఏ ఇయర్ నుంచి ఏ ఇయర్కి అడిగారు, ఆ ఇయర్స్ మధ్యలో లీప్ ఇయర్స్ ఎన్ని ఉన్నాయి. సో అన్ని టైమ్స్ ఎక్స్ట్రా వస్తాయి. ఇంకా యాజ్ యూజువల్గా మిగిలిన మంత్స్కి 11తో మల్టిప్లై చేస్తే సరిపోతుంది అని. ఓకేనా. ఇది ఫస్ట్ 400 ఇయర్స్. ఇలా ఫస్ట్ 400 ఇయర్స్ అనే కాదు, ఏ 400 ఇయర్స్ అడిగినా సరే ఆ 400 ఇయర్స్లో ఎక్స్ట్రాగా వచ్చేది ఒక్క లీప్ ఇయరే కాబట్టి సో 4497 అనేది ఫిక్స్ అనమాట. 400 ఇయర్స్కి 4497. అదే ఇప్పుడు 100 ఇయర్స్ కన్నారనుకోండి, 100 ఇయర్స్ ఏ 100 ఇయర్స్ మధ్య అడుగుతున్నారో చూసుకోండి. ఇప్పుడు 301 to 400 అనేది పర్టికులర్గా మెన్షన్ చేశారు కాబట్టి ఇక్కడ 25 లీప్ ఇయర్స్ ఉన్నాయి కాబట్టి 1100 ప్లస్ 25 అంటే 1125 అన్నాం. అదే ఇప్పుడు 201 to 300 ఇయర్స్ అని అడుగుంటే సో ఈ 300 అనేది నాన్ లీప్ ఇయర్ కాబట్టి 24 లీప్ ఇయర్సే వచ్చాయి కాబట్టి ఈ 1100 అనేది కామను ప్లస్ 24 చేస్తే 1124 అంటే ఏ 2 ఇయర్స్ మధ్య అంటే ఎన్ని 100 ఇయర్స్ అంటారు, ఆ 100 ఇయర్స్ అనేది ఏ 2 మధ్య గ్యాప్ అని అడుగుతారు కదా. సో అడిగినప్పుడు ఎన్ని లీప్ ఇయర్స్ ఉన్నాయో కరెక్ట్గా చూసుకొని ఆ 1124 1125 అనేది మనం పెట్టేసుకోవాలన్నమాట. అది కాన్సెప్ట్. ఓకే, వాట్ ఈస్ ద సిమిలర్ క్యాలెండర్ ఆఫ్ 1900? సో ఆప్షన్స్ ఇచ్చారు. సో ఇక్కడ రిపీటెడ్ క్యాలెండర్ అన్నా, సిమిలర్ క్యాలెండర్ అన్నా, సేమ్ క్యాలెండర్ అన్నా మనకు ఒక కాన్సెప్ట్ తెలుసు. అదేంటి అంటే సో ఇప్పుడు మనకి ఏదైనా సరే ఆ కాన్సెప్ట్ ఏంటో మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తాను చూడండి. ఆల్రెడీ మన క్లాసెస్లో ఉన్నాయి, అయినా ఒకసారి ఈ ప్రాబ్లం గురించి చూస్తున్నాం కాబట్టి ఇక్కడ కూడా ఉంటే మీరు పక్కన నోట్ చేసుకుంటే బాగుంటుందని చెప్పేసి. సో ఇప్పుడు 1991, 1992, 1993, 1994 ఇలా తీసుకున్నాం అనుకోండి. ఇదేంటి లీప్ ఇయర్, ఇది లీప్ ఇయర్ ప్రీవియస్ ఇయర్, ఇది లీప్ ఇయర్ నెక్స్ట్ ఇయర్, ఇది లీప్ ఇయర్ నెక్స్ట్ ఇయర్. ఓకేనా. సో ఇప్పుడు చూడండి లీప్ ఇయర్కి సేమ్ క్యాలెండర్ రావాలంటే ప్లస్ 28 ఇయర్స్ యాడ్ చేయాలి. ఓకేనా. లీప్ ఇయర్ ప్రీవియస్ ఇయర్కి ప్లస్ 11 ఇయర్స్ యాడ్ చేయాలి. లీప్ ఇయర్ నెక్స్ట్ ఇయర్కి ప్లస్ 6 ఇయర్స్ యాడ్ చేయాలి. లీప్ ఇయర్ నెక్స్ట్ ఇయర్కి కూడా ప్లస్ 11 ఇయర్స్. ఓకేనా. అంటే ఇప్పుడు ఇది లీప్ ఇయర్ అని మనకు తెలిసిపోయింది. దీనికి రిపీటెడ్ క్యాలెండర్ ఏంటి అంటే ప్లస్ 28 ఇయర్స్ అంటే 1992కి 28 ఇయర్స్ యాడ్ చేస్తే వచ్చే ఇయర్ ఉంటుంది కదా. సో అంటే 1992 క్యాలెండర్ ఆ వచ్చే ఇయర్ సేమ్ క్యాలెండర్స్ అనమాట. అలానే 1993 ఇయర్. ఓకేనా. సో 1993 క్యాలెండరు ఏ ఇయర్ క్యాలెండర్ సేమ్గా ఉంటుంది అని అన్నారనుకోండి ప్లస్ 6 ఇయర్స్ యాడ్ చేసి అంటే 1993, 1999 క్యాలెండర్ సేమ్. ఇది కావాలంటే చెక్ చేసుకోండి క్యాలెండర్స్లో. అలానే ఇప్పుడు 1994 ఇది లీప్ ఇయర్ కాదు చూడండి, లీప్ ఇయర్ నెక్స్ట్ ఇయర్ ఆ నెక్స్ట్ ఇయర్ ప్లస్ 11 ఇయర్స్ యాడ్ చేయాలన్నమాట. ఓకేనా. లీప్ ఇయర్ నెక్స్ట్ ఇయర్కి అయితే 6 ఇయర్స్,
లీప్ ఇయర్ ప్రీవియస్ ఇయర్ యొక్క సేమ్ క్యాలెండర్ కావాలంటే +11 ఇయర్స్, లీప్ ఇయర్కి అయితే 28 ఇయర్స్. అయితే ఇది ప్రతి చోట అప్లై అవుతుందా అంటే కాదనమాట. ఓకే, సో అది ఎప్పుడు అప్లై అవుతుందంటే ఇప్పుడు మనకు వచ్చే ఆన్సర్ ఉంది కదా, సో ఇప్పుడు 1990 to 28 యాడ్ చేస్తే ఈ మధ్యలో ఎక్కడ సెంచరీ నాన్ లీప్ ఇయర్, సెంచరీ నాన్ లీప్ ఇయర్స్ అంటే 100, 200, 300, 600, 700, 900, 1100 అలా ఉంటాయి కదా. సో అంటే 400తో డివైడ్ కానివి ఆ సెంచరీ నాన్ లీప్ ఇయర్ కానీ ఈ ఇయర్ మనం ఫైండ్ అవుట్ చేసిన ఆన్సర్కి మధ్యలో వస్తే ఈ షార్ట్ కట్ యూస్ చేయకూడదు. అది ఏంటో ఆ కాన్సెప్ట్ అంతా కూడా నేను క్లియర్గా ఒక వీడియోలో చెప్పాను, ఒకసారి చెక్ చేయండి. ఓకేనా. అయితే మీరు ఇక్కడ ఏంటంటే మనం చేసే జనరల్ మిస్టేక్ ఇదేంటి, ఇప్పుడు మనం ఆఫ్టర్ ఇయర్ సేమ్ క్యాలెండర్ చూస్తున్నాం, ఆఫ్టర్ ఇయర్ సేమ్ క్యాలెండర్. ఓకేనా. సో ఒకవేళ మనకి బిఫోర్ ఇయర్ సేమ్ క్యాలెండర్ కూడా ఫైండ్ అవుట్ చేయమనొచ్చు కదా. ఓకేనా. సో అలాంటప్పుడు బిఫోర్ ఇయర్ కావాలి అంటే ఇది ఆఫ్టర్ ఇయర్స్కి. ఓకేనా, నోట్ చేసుకోండి. ఇప్పుడు మనకి బిఫోర్ కూడా అడగొచ్చు కదా. ఓకేనా, బిఫోర్ ఇయర్స్ కావాలనుకోండి. ఇది 1992, 1991, 1993, 1994. ఓకేనా. సో దీనికి సేమ్, ఇది లీప్ ఇయర్ కాబట్టి 28 ఇయర్సే తీసేస్తాం. ఓకేనా. అయితే ఇప్పుడు ఇక్కడ ఇది రివర్స్ అవుతుంది. ఇప్పుడు ఆఫ్టర్కి రివర్స్ బిఫోర్ కదా. సో ఇక్కడేమో -6 తీసేస్తాం ప్రీవియస్కి, దీని నెక్స్ట్కి -11, -11 అంటే ఇటువైపుది ఇటు చేంజ్ అయిపోతుంది. ఇప్పుడు మనకు మామూలుగా ఏంటి మేడం, ఇది లీప్ ఇయర్ నెక్స్ట్ ఇయర్ కదా, -6 చేస్తే దీని ముందు క్యాలెండర్ కూడా వస్తుంది, అలా కాదు. ఇప్పుడు మనకి ఈ 1991 అనేది లీప్ ఇయర్ ప్రీవియస్ ఇయర్ అని చెప్పేసి మనకు అర్థమైంది. ఓకేనా. అంటే ఇప్పుడు దాని బిఫోర్ రిపీటెడ్ క్యాలెండర్ కావాలంటే -6 ఇయర్స్ చేయాలి. ఓకే, అర్థమైందా. సో అలానే ఇక్కడ 1993 క్యాలెండర్ ఉంది కదా, దాన్ని బిఫోర్ రిపీటెడ్ క్యాలెండర్ కావాలంటే -11 ఇయర్స్ చేయాలి. అలా వస్తుంది అనమాట. ఓకే, అది. సో ఆఫ్టర్ అయితే ప్లస్ చేస్తావు, అది కూడా ఎలాగా, లీప్ ఇయర్ నెక్స్ట్ ఇయర్, ఆ నెక్స్ట్ ఇయర్, లీప్ ఇయర్ ప్రీవియస్ ఉంది కదా, లీప్ ఇయర్ నెక్స్ట్ ఇయర్కి +6 చేస్తావు. అదే ఇక్కడ బిఫోర్ ఇయర్, బిఫోర్ రిపీటెడ్ క్యాలెండర్ కావాలంటే లీప్ ఇయర్ ప్రీవియస్ ఇయర్. ఇలా కూడా ఏం లేదు, మీరు ఎలా గుర్తుపెట్టుకోవాలంటే ఇప్పుడు మనం ఇలా వెళ్ళిపోతున్నప్పుడు దాని నెక్స్ట్ ఇయర్కి +6 చేసాం. ఇప్పుడు బిఫోర్ అంటే వెనక్కే కదా వచ్చేది, వెనక్కి వచ్చినప్పుడు కూడా సేమ్ ఆర్డర్ లాగే గుర్తుపెట్టుకోండి, -6 చేస్తామన్నట్టు. అలా గుర్తుపెట్టుకుంటే మీకు ఇంకా కన్ఫ్యూజన్ ఉంటుంది అనమాట. సరే, ఇప్పుడు ఇది ఎలా చేయాలో చూద్దాం. ఓకే, ఇప్పుడు ఈ ప్రాబ్లమ్ని ఎలా అంటే కాన్సెప్ట్ వైజ్ చేయొచ్చు, షార్ట్ కట్ కూడా ఉంది. ఓకే, ఇప్పుడు ఏంటి, వాట్ ఈస్ ద సిమిలర్ క్యాలెండర్ ఆఫ్ 1900. సో వెంటనే ఇప్పుడు 1900 అనేది, సో ఆల్రెడీ నేను ఒక మెథడ్ చెప్పాను మీరు ప్రీవియస్ వీడియో చూస్తే. ఓకేనా, ఇదేంటి సెంచరీలో నాన్ లీప్ ఇయర్. సో సెంచరీ నాన్ లీప్ ఇయర్స్కి కాన్సెప్ట్ ఈ షార్ట్ కట్ అనేది వర్తించదు కాబట్టి ప్రొసీజర్ వైజ్ చేసేస్తాం. అయితే ఇప్పుడు ప్రొసీజర్ వైజ్ చేసినా సరే మొత్తం చూడండి, అసలు ఇక్కడ ఆల్మోస్ట్ 100 ఇయర్స్ గ్యాప్ ఉంది. అలా చేసుకుంటూ వెళ్ళిపోగలమా? చాలా కష్టం కదా. ఓకేనా. సో అలా వెళ్ళిపోవటం మనకి చాలా టైం పడుతుందని చెప్పేసి నేను ఒక షార్ట్ కట్ చెప్తాను, తర్వాత ప్రొసీజర్ వైజ్ కూడా చెప్తాను. ఓకే, సో ఇప్పుడు చూడండి, ఇక్కడ మనకి ఇప్పుడు 1900 ఉంది కదా, ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి కదా, ఏ ఇయర్కి ఈ 1900కి ఇక్కడ ఉన్న ఆప్షన్స్లో ఏ ఇయర్కి మధ్యలో ఆడ్ డేస్ 0 అయితే అవి రెండు సేమ్ క్యాలెండర్స్. ఓకేనా. ఇప్పుడు దీన్ని చెక్ చేయాల్సిన అవసరమే లేదు. ఎందుకు, అది నాన్ లీప్ ఇయర్, దాని సేమ్ క్యాలెండర్ అంటే నాన్ లీప్ ఇయరే అవ్వాలి. ఇది లీప్ ఇయర్ కదా, సో దీన్ని చెక్ చేయను. ఇప్పుడు నేను 2002 చెక్ చేస్తున్నాను. సో 1900 to 2002 ఈ రెండింటి మధ్య ఆడ్ డేస్ 0 అనుకో. ఓకేనా. సో ఇప్పుడు ఆ 2 క్యాలెండర్స్ అనేవి సేమ్ అనమాట. సరే, ఇప్పుడు మధ్యలో ఎన్ని ఇయర్స్ ఉన్నాయి, 1 or 2 ఇయర్స్. ఓకే, సో 1 or 2 ఇయర్స్కి నెంబర్ ఆఫ్ ఇయర్, మామూలుగా దీనికి ఫార్ములా ఉంది, ఆడ్ డేస్ ఆఫ్ ఇయర్స్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ఇయర్స్ ప్లస్ నెంబర్ ఆఫ్ లీప్ ఇయర్స్ ఇన్ ద గివెన్ ఇయర్స్. ఓకే, 1 or 2 ఇయర్స్ నెంబర్ ఆఫ్ ఇయర్స్ ప్లస్ నెంబర్ ఆఫ్ లీప్ ఇయర్స్ ఇన్ ద గివెన్ ఇయర్స్. ఇప్పుడు ఈ 1900 నుంచి ఈ 2002 మధ్యలో లీప్ ఇయర్స్ ఎన్ని ఉంటాయంటే 25 ఉంటాయి.
ఓకేనా. సో ఇప్పుడు మనం 1900 నుంచి 1901 1902 చూసుకుంటున్నప్పుడు 2000 వస్తుంది. 2000 అనేది సెంచరీ ఇయరే, బట్ అది లీప్ ఇయరే కదా. సో మొత్తం 25 లీప్ ఇయర్స్ ఉంటాయి. మొత్తం యాడ్ చేసామనుకోండి 127/7 చేసామనుకోండి, రిమైండర్ ఎంత వస్తుంది? సో రిమైండర్ అంటే ఆడ్ డేస్ ఏమైనా 0 అయ్యాయా? లేదు. సో కాబట్టి ఇది రిపీటెడ్ క్యాలెండర్ కాదు. ఓకేనా. సో ఇప్పుడు దీన్ని చెక్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు 2007ని చూస్తాం. 1900కి 2007కి సో మధ్యలో ఇయర్స్ 107 ఇయర్స్. సో దీనికి కూడా ఫార్ములా అయింది నెంబర్ ఆఫ్ ఇయర్స్ ప్లస్ నెంబర్ ఆఫ్ లీప్ ఇయర్స్ ఇన్ ద గివెన్ ఇయర్స్. ఓకేనా. సో 100 ఇయర్స్ వరకు 25, మళ్ళీ మధ్యలో ఇంకా మళ్ళీ 2004 అనేది ఒకటి వస్తుంది కదా, 26. 133/7. ఆడ్ డేస్ 0 వస్తాయి చూసుకోండి. ఓకేనా. సో రిమైండర్ ఎంత వచ్చింది? 0. ఆడ్ డేస్ 0 వచ్చిందంటే ఈ 1900 క్యాలెండర్ అండ్ 2007 క్యాలెండర్ ఆర్ సేమ్. ఓకే. సో చూసారా, అంటే ఆప్షన్స్ వైజ్ ఇలా చెక్ చేసుకుంటే చాలా ఫాస్ట్గా ఆన్సర్ అయిపోతుంది. అది ఎప్పుడంటే ఈ కాన్సెప్ట్ అంటే మనం ఇప్పుడు ఆడ్ డేస్ చూస్తున్నాం, ఎన్ని ఇయర్స్కి? మధ్యలో ఉన్న ఇయర్స్కే కదా, 1 or 2 ఇయర్స్కి. ఆడ్ డేస్ ఫార్ములా ఏంటి? నెంబర్ ఆఫ్ ఇయర్స్ ప్లస్ నెంబర్ ఆఫ్ లీప్ ఇయర్స్ ఇన్ ద గివెన్ ఇయర్స్. ఓకే. సో ఈ 1 or 2 ఇయర్స్, ఈ 1 or 2 ఇయర్స్లో ఎన్ని లీప్ ఇయర్స్ ఉన్నాయి? 25 లీప్ ఇయర్స్. అలానే ఇక్కడ ఇది ఆడ్ డేస్ 0 రాలేదు, రిమైండర్ 1 వచ్చింది కాబట్టి ఆడ్ డేస్ 1. అంటే ఈ రెండు క్యాలెండర్స్ సేమ్ కాదు. ఓకే. అంటే ఇక సేమ్ క్యాలెండర్స్ అంటే ఏం లేదు, January 1 1900 క్యాలెండర్లో January 1 ఏ డే అయితే 2002 క్యాలెండర్లో కూడా January 1 సేమ్ డేట్ ఉండాలి, లాస్ట్ డే కూడా. అంటే డేట్స్ అండ్ డేస్ సేమ్ ఉండాలన్నమాట. అలా ఏముంటుంది 1900 క్యాలెండర్కి రిపీటెడ్ క్యాలెండర్ 2007. ఇది ఎందుకు చెక్ చేయలేదు అంటే ఇది లీప్ ఇయర్. ఇక లీప్ ఇయర్ అంటే నాన్ లీప్ ఇయర్ యొక్క రిపీటెడ్ క్యాలెండర్ కాదు. సో ఇదేంటి షార్ట్ కట్, చాలా ఈజీ. చూసారా, ఈ ఫార్ములా తెలిస్తే. ఇప్పుడు అదేం మేడం మాకు ఇది తెలియలేదు అనుకోండి, ప్రొసీజర్ వైజ్ ఎలా వెళ్ళాలి అని చెప్పేసి మీకు డౌట్ ఉంటుంది కదా, అది కూడా చూద్దాం. ఇప్పుడు ఇది చాలా తలనొప్పి, బట్ మీరు తెలుసుకోవాలనుకుంటున్నారు కాబట్టి చెప్తున్నాను. ఓకేనా. సో 1900 దీనికి ఇప్పుడు మనకి షార్ట్ కట్ అప్లై కాదు. సో 1900కి 1. ఓకే. ఎందుకని? నాన్ లీప్ ఇయర్కి ఆడ్ డేస్ 1. 1901కి 1, 1902కి 1, 1903కి 1, 1904కి 2, 1905కి 1. ఎక్కడైనా ఆడ్ డేస్ 0 అవుతున్నాయేమో చూడండి. 1 2 3 4 5 6 7 అంటే ఆడ్ డేస్ 0 అయ్యాయి. ఓకేనా. అంటే 1900 క్యాలెండర్ అండ్ 1906 క్యాలెండర్ ఆర్ సేమ్. ఎందుకంటే ఇక్కడ ఆడ్ డేస్ 7/7 0. అలానే ఏమైంది? 2007 క్యాలెండర్ కూడా సేమ్. అంటే సేమ్ క్యాలెండర్స్ అలా రిపీట్ అవుతూ ఉంటాయి కదా. అయితే ఇప్పుడు దాకా వచ్చినప్పుడు ఈ 1906 ఓకేనా, ఇది లీప్ ఇయరా, నాన్ లీప్ ఇయరా, లీప్ ఇయర్ నెక్స్ట్ ఇయరా, లీప్ ఇయర్ ఆ నెక్స్ట్ ఇయరా? ఓకేనా, అది చూసుకోవాలన్నమాట. ఓకే. సో ఇప్పుడు ఇది లీప్ ఇయర్ నెక్స్ట్ ఇయర్ కాదు, లీప్ ఇయర్ ఆ నెక్స్ట్ ఇయర్. అంటే ఎన్ని యాడ్ చేయాలి? +11 ఇయర్స్ యాడ్ చేయాలి. ఓకేనా. 1917. మళ్ళీ 1917 అనేది లీప్ ఇయర్ నెక్స్ట్ ఇయర్, ఎందుకంటే 1916 అనేది లీప్ ఇయర్ కాబట్టి దీనికి +6 ఇయర్స్ యాడ్ చేయాలి, దీని రిపీటెడ్ క్యాలెండర్. ఇప్పుడు చూడండి, ఈ 1906 రిపీటెడ్ క్యాలెండర్ 1917. నెక్స్ట్ మళ్ళీ రిపీటెడ్ క్యాలెండర్ +6 ఇయర్స్కే వస్తుంది, ఎందుకంటే ఇది లీప్ ఇయర్ నెక్స్ట్ ఇయర్. అలా ఒక ఇయర్ చూడగానే మనకి ఆ షార్ట్ కట్ యూజ్ చేయాలంటే లీప్ ఇయరా, లీప్ ఇయర్ నెక్స్ట్ ఇయరా, ఆ లీప్ ఇయర్ ఆ నెక్స్ట్ ఇయర్, అది చూసుకోవాలన్నమాట. లీప్ ఇయర్ నెక్స్ట్ ఇయర్కి +6 ఇయర్స్ యాడ్ చేస్తే ఆ ఇయర్ యొక్క రిపీటెడ్ క్యాలెండర్ వస్తుంది. సో 1923. ఇప్పుడు 1923 అనేది లీప్ ఇయర్ ప్రీవియస్ ఇయర్, 1924 అనేది లీప్ ఇయర్ కాబట్టి ఇప్పుడు దీనికి +11 ఇయర్స్ యాడ్ చేయాలి. ఓకేనా. ఇప్పుడు 4 3 1934 1923 రిపీటెడ్ క్యాలెండర్ 1934. అలానే 1934 లీప్ ఇయర్ నెక్స్ట్ ఇయర్ ఆ నెక్స్ట్ ఇయర్, అంటే మళ్ళీ +11 యాడ్ చేయాలి. 19. సో మళ్ళీ ఇప్పుడు 1945 అనేది లీప్ ఇయర్ నెక్స్ట్ ఇయర్, +6 చేయాలి. 1951. మళ్ళీ ఇప్పుడు 1951 అనేది లీప్ ఇయర్ ప్రీవియస్ ఇయర్, సో +11 చేయాలి. 2619. మళ్ళీ ఇక్కడ 1962 అనేది లీప్ ఇయర్, ఇప్పుడు 60 డివైడ్ అవుతుంది కదా, నెక్స్ట్ ఇయర్ అనమాట.
ప్లస్ 11 చేయాలి, 1973. లీప్ ఇయర్ నెక్స్ట్ ఇయర్ ప్లస్ 6 చేయాలి, 1979. ఓకే, 1979 అనేది లీప్ ఇయర్ ప్రీవియస్ ఇయర్ ప్లస్ 11 చేయాలి. ఓకే, దీనికి మళ్ళీ ప్లస్ 11 చేయాలి, 2001. మళ్ళీ ఈ 2001కి ఏం చేయాలి, లీప్ ఇయర్ నెక్స్ట్ ఇయర్ ప్లస్ 6 చేయాలి, 2007. చూసారా? సో ఇదనమాట ప్రొసీజర్. అంటే ప్రతిసారి ఇది ఏంటి 1900 ఒకసారి ప్రొసీజర్ చేసాం, ఒకసారి 11, ఒకసారి 6. ఎందుకు అంటే మన షార్ట్ కట్ ఏముంది, లీప్ ఇయర్ నెక్స్ట్ ఇయర్కి ఒక విధంగా యాడ్ చేయాలి, లీప్ ఇయర్ ప్రీవియస్ ఇయర్కి ఒక విధంగా యాడ్ చేయాలి, లీప్ ఇయర్ ఆ నెక్స్ట్ ఇయర్కి ఒక విధంగా యాడ్ చేయాలి. ఆ షార్ట్ కట్ గుర్తుండాలి. అంటే ఇప్పుడు మనకి ఇయర్ వచ్చింది, ఈ ఇయర్ దగ్గర మళ్ళీ మనం గుర్తు చేసుకోవాలి, అది ఇది లీప్ ఇయరా, లీప్ ఇయర్ నెక్స్ట్ ఇయరా, లీప్ ఇయర్ ప్రీవియస్ ఇయరా అని చెప్పేసి. అలా కరెక్ట్గా మనకి ఆ థాట్ వస్తేనే మనం ఇవి కరెక్ట్గా ఎక్కడ 6 యాడ్ చేయాలి, ఎక్కడ 11 యాడ్ చేయాలి చూసుకుంటూ ఆన్సర్ అనేది వచ్చేస్తుంది. అయితే ఇప్పుడు చూడండి, మీకు ఇలా చేసుకోవటం వలన మీకు ప్రతిదీ తెలుస్తుంది. 1900 నెక్స్ట్ సేమ్ క్యాలెండర్ ఏంటి, 1906, ఆ నెక్స్ట్ సేము 1917, ఆ నెక్స్ట్ సేము 1923, ఆ నెక్స్ట్ సేము 1934. మీరు దీనివల్ల ఎన్ని రిపీటెడ్ క్యాలెండర్స్ ఉన్నాయో మధ్యలో కూడా చెప్పేయచ్చు అనమాట. అయితే ఈ ప్రొసీజర్ కొంచెం కాన్సన్ట్రేట్గా చేయాలి కరెక్ట్గా. ఇప్పుడు ఈ నెంబర్ దాకా వచ్చినప్పుడు ఈ నెంబర్ కరెక్ట్గా ఈ 1962 అనేది లీప్ ఇయరా, లీప్ ఇయర్ నెక్స్ట్ ఇయరా, లీప్ ఇయర్ ఆ నెక్స్ట్ ఇయరా అనేది చూసుకోవాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఇక్కడ యాడ్ చేసిన తర్వాత ఇది నాన్ లీప్ ఇయర్ కదా, ఇప్పుడు ఒకవేళ ఇక్కడ లీప్ ఇయర్ వచ్చింది అనుకోండి, సో ఈ షార్ట్ కట్ని యూజ్ చేయకుండా మళ్ళీ ప్రొసీజర్ వైజ్ చేస్తే ఎక్కడో 8 days 0 అయ్యి 4 లీప్ ఇయర్కి 4 లీప్ ఇయరే రిపీట్ అవుతుంది. రిపీట్ అయిన తర్వాత మళ్ళీ షార్ట్ కట్ యూజ్ చేయాలి. అర్థమైందా? సో ఎక్కడ షార్ట్ కట్ యూజ్ చేయాలి, ఎక్కడ షార్ట్ కట్ యూజ్ చేయకూడదు. మనకి కరెక్ట్గా 4 లీప్ ఇయర్కి 4 లీప్ ఇయర్ వస్తేనే మనం ఇవి యాడ్ చేసినప్పుడు అప్పుడే ఈ షార్ట్ కట్ యూజ్ చేయాలి. ఒకవేళ ఇవి యాడ్ చేసినప్పుడు 4 లీప్ ఇయర్కి 4 లీప్ ఇయర్ రాకుండా లీప్ ఇయర్ వస్తే మళ్ళీ ఈ షార్ట్ కట్ అప్లై కాలేదు, మనం ప్రొసీజర్ వైజ్ వెళ్ళిపోవాలి. అలానే మనం ఈ మధ్య చూసేటప్పుడు మధ్యలో ఎక్కడైనా సరే మనం తీసుకున్న ఇయర్ నుంచి అవి యాడ్ చేసిన తర్వాత వచ్చే ఇయర్ మధ్యలో ఎక్కడ సెంచరీ 4 లీప్ ఇయర్ రాలేదు కాబట్టి అన్నిటికీ ఇట్లా +6 అలా యాడ్ చేసుకుంటూ వెళ్ళాము. ఒకవేళ వచ్చుంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 1990 2001 మధ్యలో 2000 వచ్చింది, అదేంటి సెంచరీ లీప్ ఇయరే కాబట్టి సో ఆ షార్ట్ కట్ అప్లై అయిందని చెప్పేసి నెక్స్ట్ వెళ్ళిపోయాం. అదే ఆ మధ్యలో 2000 కాకుండా 1900 అనేది వచ్చేసింది అనుకోండి, అది సెంచరీ 4 లీప్ ఇయర్. సో అప్పుడు ఆ షార్ట్ కట్ పక్కన పెట్టేసి మళ్ళీ ప్రొసీజర్ వైజ్ చేసి ఆ వచ్చిన దాని నుంచి మళ్ళీ షార్ట్ కట్ తీసుకోవాలి. సో అదనమాట. ఓకే, సో ఇలా నెక్స్ట్ ఇంకొకటి చూద్దాం. సో ఇప్పుడు మనము 1990 క్యాలెండర్ యొక్క రిపీటెడ్ క్యాలెండర్ ఇప్పుడు ఏంటి బిఫోర్ ఇయర్స్ ఇచ్చేసారు. ఓకే, సో ప్రొసీజర్ కాకుండా షార్ట్ కట్ చెప్పాను కదా, మనం ఆప్షన్స్ని చెక్ చేసుకోవచ్చని ఈ ఇయర్కి నెక్స్ట్ ఇయర్కి చెక్ చేసామనుకోండి, 8 days మధ్యలో 0 అయితే రిపీటెడ్ అనమాట. బట్ నేను దీన్ని చెక్ చేయను, ఎందుకని ఇదేంటి 1990 అనేది 4 లీప్ ఇయర్, 4తో డివిజిబుల్ కాదు, బట్ ఇది లీప్ ఇయర్. సో 4 లీప్ ఇయర్కి రిపీటెడ్ క్యాలెండర్ లీప్ ఇయర్ కాదు. ఇక ఈ మూడింటినే చెక్ చేద్దాం. ఓకేనా, సో 1990 అండ్ 1894 మధ్యలో ఇయర్స్ చూడాలి. ఓకేనా, మధ్యలో ఎన్ని ఇయర్స్ ఉంటాయి, ఇవి ఒక 90, ఇవి ఒక 6. ఓకేనా, సో మొత్తం 96 ఇయర్స్. సో ఆడ్ డేస్ ఫార్ములా నెంబర్ ఆఫ్ ఇయర్స్ ప్లస్ నెంబర్ ఆఫ్ లీప్ ఇయర్స్ ఇన్ ద గివెన్ ఇయర్స్ 23ని. ఎందుకు మేడం అంటే ఇప్పుడు మధ్యలో 1900 అనేది వస్తుంది, అదేంటి 4 లీప్ ఇయర్ అనమాట. బట్ మనం 4తో డివైడ్ చేసినప్పుడు అది లీప్ ఇయర్ కింద వచ్చేస్తుంది, బట్ మనకు అది 4 లీప్ ఇయర్ అనమాట. సో అలాంటి చిన్న చిన్నవి తెలుసుకొని ఉండాలి. సో 96 23 119 బై 7 చేసామనుకోండి, 7 1s are 7, 7 7s are 49. సో ఆడ్ డేస్ 0 వచ్చాయి అంటే ఇవి రెండు సేమ్ అనమాట. 1990 క్యాలెండర్ 1894 క్యాలెండర్ సేమ్. ఇక ఇవి చూడండి, ఈ 95 97 పక్కనే ఉన్నాయి కాబట్టి అవి మళ్ళీ రిపీట్ అవ్వడానికి ఏమైనా ఛాన్స్ ఉందా? లేదు. సో ఆన్సర్ ఏంటి 1894. సో షార్ట్ కట్ చాలా ఈజీ. ఎప్పుడు మనకు ఆ కాన్సెప్ట్ తెలిసి ఉండాలి. నెంబర్ ఆఫ్ ఆడ్ డేస్ ఆఫ్ ద ఇయర్స్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ఇయర్స్ ప్లస్ నెంబర్ ఆఫ్ లీప్ ఇయర్స్. అంటే ఈ 96 ఇయర్స్లో 23 లీప్ ఇయర్స్ ఉన్నాయని నేను ఎలా చెప్పానంటే ఇప్పుడు 4తో 96ని డివైడ్ చేస్తే 24 వస్తుంది. ఓకేనా,
బట్ అంటే 24 లీప్ ఇయర్స్ ఉన్నాయని కాదు, ఎందుకంటే ఇది 4తో డివైడ్ చేసాం. బట్ మనం కాన్సెప్ట్ వైజ్ వెళ్ళాలి. ఈ మధ్యలో 1900 అనేది ఒకటి వస్తుంది, అది నాన్ లీప్ ఇయర్. సో దాన్ని పక్కన పెట్టేస్తే 23నే లీప్ ఇయర్స్. ఓకే, సో ఇదనమాట. అదే మేడం మాకు ఇప్పుడు దీన్నే ఇప్పుడు ఇంతకుముందు ఆఫ్టర్ ఇయర్ని తీసుకునేటప్పుడు కాన్సెప్ట్ వైజ్ చెప్పారు కదా, అంటే +11 +6 +, అలా వెళ్ళిపోయారు కదా. ఇప్పుడు బిఫోర్ కదా మైనస్ చేసుకుంటూ వెళ్ళాలి కదా, అది ఎలా అని చెప్పేసి ఓకేనా, మీకు డౌట్ ఉంటుంది కదా, అది కూడా చూద్దాం. సో ఇప్పుడు 1990. ఓకే, సో ఇప్పుడు 1990కి బిఫోర్ కదా, సో బిఫోర్కి ఆల్రెడీ చెప్పాను. అదే సేమ్ ఇప్పుడు లీప్ ఇయర్ అయితే లీప్ ఇయర్ ప్రీవియస్ ఇయర్ బిఫోర్ ఇయర్ కావాలంటే -6, నెక్స్ట్ ఇయర్కి అయితే -11. ఓకే, సో ఇప్పుడు 1990 ఓకేనా, 1990 అనేది లీప్ ఇయర్ ప్రీవియస్ ఇయర్ ఆనెస్ట్ ప్రీవియస్ ఇయర్ కాబట్టి -11. మైనస్ చేస్తే ఇక్కడ 9 7 ఓకే 1979. నెక్స్ట్ ఇప్పుడు ఈ 1979 అనేది లీప్ ఇయర్ ప్రీవియస్ ఇయర్, ఎందుకని 1980 అనేది లీప్ ఇయర్ కాబట్టి. సో ఇక్కడ -6 చేయాలి, 1973. ఈ 1973 అనేది లీప్ ఇయర్ నెక్స్ట్ ఇయర్, ఎందుకంటే 1972 అనేది లీప్ ఇయర్. సో దీనికి -11 చేయాలి. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఈ 1962 అనేది లీప్ ఇయర్ నెక్స్ట్ ఇయర్. ఓకేనా, 1960 తీసుకోవచ్చు, లేదంటే 1 year 64 తీసుకున్న -11 చేయాలి. ఓకేనా, 1951. ఇప్పుడు 1951 అనేది లీప్ ఇయర్ ప్రీవియస్ ఇయర్, ఎందుకంటే 1952 అనేది లీప్ ఇయర్ కాబట్టి ఇక్కడ -6 చేయాలి. ఇక్కడ 5 4 1945. ఇప్పుడు 1945 అనేది లీప్ ఇయర్ నెక్స్ట్ ఇయర్ 4గా తీసుకుంటే లీప్ ఇయర్ 1944 అనేది లీప్ ఇయర్, ఎందుకంటే అదే 4తో డివైడ్ అవుతుంది. సో అలాంటివి చిన్న చిన్నవి మీకు తెలిసి ఉండాలన్నమాట. ఇక్కడ 4 3 1934. ఓకే, ఇప్పుడు 1934 అనేది కూడా లీప్ ఇయర్ నెక్స్ట్ ఇయర్, లీప్ ఇయర్ నెక్స్ట్ ఇయర్ కూడా -11 చేయాలి. నెక్స్ట్ 1923 అనేది లీప్ ఇయర్ ప్రీవియస్ ఇయర్, 1917. 1917 అనేది లీప్ ఇయర్ నెక్స్ట్ ఇయర్, -11 చేయాలి. 1906. 1906 అనేది లీప్ ఇయర్ నెక్స్ట్ ఇయర్. అయితే ఇక్కడ -11 చేసామంటే మధ్యలో 1900 అనేది నాన్ లీప్ ఇయర్ వస్తుంది, సెంచరీ నాన్ లీప్ ఇయర్ వస్తుంది. అప్పుడు మనం ఈ షార్ట్ కట్ని యూజ్ చేయకూడదు కదా, ఎందుకంటే 1906లో -11 చేస్తే మధ్యలో -11 పోగా మనకి మధ్యలో 1900 అనేది ఒకటి దాటిపోతుంది. కాబట్టి నేను ఇక్కడ ప్రొసీజర్ అప్లై చేసి షార్ట్ కట్ అప్లై చేయను, ప్రొసీజర్ అప్లై చేస్తున్నాను. దీనికి 1, 1904కి 2, 1903కి 1, 1902కి 1, 1901కి 1. సో 1 2 3 4 5 6 7 అంటే మళ్ళీ వచ్చేది ఏంటి 1900. సో ఇక్కడ 7/7 0 కదా, అంటే ఈ 1906 అండ్ 1900 క్యాలెండర్ ఆర్ సేమ్. సో ఇప్పుడు 1900 1, ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ దీనికి కూడా మనం షార్ట్ కట్ యూజ్ చేయకూడదు, ఎందుకంటే ఇది సెంచరీ నాన్ లీప్ ఇయర్. 1899 1, 1898 1, 1897 1, 1896 2, 1895 1. ఇప్పుడు చూడండి 1 2 3 4 5 6 7, 7/7 0. నెక్స్ట్ వచ్చేది ఏంటి 1894. అంటే ఇప్పుడు ఈ 1900 క్యాలెండర్ అండ్ 1894 క్యాలెండర్ సేమ్. అలానే ఎక్కడ స్టార్ట్ చేసింది 1990 కాబట్టి ప్రొసీజర్ వైజ్ వెళ్ళినా సరే సేమ్ అనమాట. అయితే ఎక్కడ మనము ఇలా అప్లై చేస్తున్నాం, ఎక్కడ షార్ట్ కట్ అప్లై చేస్తున్నాం అనేది మీరు క్లియర్గా తెలుసుకోవాలి. ఓకే, సో మీకు చాలా ఫాస్ట్గా అనిపించిన వీడియోని కొంచెం స్లోగా పెట్టుకొని రిపీట్ చేసుకుంటూ చూడండి, చాలా ఈజీగా అర్థమవుతుంది. ప్రొసీజర్ అయితే ఇది. సో ఆఫ్టర్కి షార్ట్ కట్ వేరు, బిఫోర్కి షార్ట్ కట్ వేరు. ఆఫ్టర్ అంటే లీప్ ఇయర్ నెక్స్ట్ ఇయర్కి +6 years యాడ్ చేస్తాం. అదే బిఫోర్కి లీప్ ఇయర్ ప్రీవియస్ ఇయర్కి -6 చేస్తాం. ఓకే, ఆల్రెడీ మనం క్యాలెండర్ కాన్సెప్ట్ మొత్తం క్లియర్గా చెప్పుకున్నాం. ప్లేలిస్ట్లో చూస్తే మీకు అర్థమవుతుంది. ఈచ్ అండ్ ఎవ్రీ మోడల్ని నేను క్లియర్గా చెప్పాను. అయితే మన ఫాలోవర్స్, మన సబ్స్క్రైబర్స్ కొంతమంది రిక్వెస్ట్ చేశారు, అగైన్ ఈ రిపీటెడ్ క్యాలెండర్ అనే కాన్సెప్ట్ని కొంచెం బ్రీఫ్గా ఒక సపరేట్ వీడియోగా పెట్టండి మేడం, చాలా యూజ్ అవుతుంది
అది కొంచెం కన్ఫ్యూజన్గా ఉంది అని చెప్పేసి. సో అందుకోసం ఈ రిపీటెడ్ క్యాలెండర్ కాన్సెప్ట్ని ఇంకొంచెం బ్రీఫ్గా మీకు కరెక్ట్గా మంచిగా రీచ్ అయ్యేటట్టు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఈ వీడియోలో. స్కిప్ చేయకుండా వినండి, ఓకేనా. నేను రీజనింగ్ టోటల్ 35 చాప్టర్స్ పీడిఎఫ్ని ప్రిపేర్ చేశాను. మీ దగ్గర ఆల్రెడీ బుక్స్ ఉంటే వీడియోస్ వింటూ ఆ బుక్స్లో ఉన్న ప్రాబ్లమ్స్ని ప్రాక్టీస్ చేయండి. బుక్స్ లేకపోతే ఈ పీడిఎఫ్ మీకు చాలా బాగా యూజ్ అవుతుంది. ఈచ్ అండ్ ఎవ్రీ కాంపిటేటివ్ ఎగ్జామ్కి మీరు పీడిఎఫ్ ఎలా తీసుకోవాలి అనే వివరాలన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను, చూడండి. ఓకే, సరే, ఇక ఈ రిపీటెడ్ క్యాలెండర్ కాన్సెప్ట్కి వెళ్ళిపోదాం. ఏంటి ఇక్కడ నేను ఆల్రెడీ నోట్ చేశాను, దీని గురించి ఫస్ట్ చెప్తాను, ఓకేనా. మీ అందరికీ మన క్యాలెండర్ వీడియోస్ చూసుంటే లీప్ ఇయర్ అంటే ఏంటి, అసలు ఏ ఇయర్ని చూస్తే వెంటనే లీప్ ఇయర్ అంటాము, అదంతా కూడా మీకు ఆల్రెడీ తెలుసు. ఒకవేళ తెలియకపోయినా ఆ వీడియోస్ మళ్ళీ ఒకసారి చూసి తెలుసుకోండి. ఇక్కడ కూడా నేను ఒకసారి చెప్తాను, ఓకేనా. సరే, ఇప్పుడు ఫస్ట్ ఆఫ్టర్ ఇయర్ బిఫోర్ ఇయర్ అని నేను హెడ్డింగ్ పెట్టాను. ఇది ఏంటి అంటే మనకి ఏదో ఒక ఇయర్ ఇస్తారు, ఆ ఇయర్కి రిపీటెడ్ క్యాలెండర్ని ఫైండ్ అవుట్ చేయమంటారు, ఓకేనా. మనకిచ్చిన ఆప్షన్స్లో ఇప్పుడు మనల్ని ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒకటి, నేను ఇప్పుడు ఏం ఆన్సర్ చేయట్లేదు, ఓకేనా. కరెక్ట్ ఆప్షన్స్ అని కూడా నేను చెప్పలేను, ఓకేనా. సో 1999కి రిపీటెడ్ క్యాలెండర్ని ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఇచ్చిన ఆప్షన్స్లో ఈ 1999 ఇయర్ తర్వాత ఇయర్స్ ఉన్నాయి ఆప్షన్స్లో. అంటే అప్పుడేంటి, ఆఫ్టర్ రిపీటెడ్ ఇయర్ క్యాలెండర్ని ఫైండ్ అవుట్ చేయమన్నట్టు. వాళ్ళేం పర్టికులర్గా క్వశ్చన్లో అడగరు, మనకిచ్చిన ఆప్షన్స్ని బట్టి మనం దాన్ని ఫైండ్ అవుట్, అంటే ఆఫ్టర్ రిపీటెడ్ క్యాలెండర్ని ఫైండ్ అవుట్ చేయాలా, బిఫోర్ రిపీటెడ్ క్యాలెండర్ని ఫైండ్ అవుట్ చేయాలా అనేది మనమే డిసైడ్ అవుతాం. ఎలాగా, ఆప్షన్స్ వైజ్, ఓకే. సో అది ఇప్పుడు ఇక్కడ ఏంటంటే దీని ఎక్స్ప్లెనేషన్ నేను చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. లీప్ ఇయర్, ఇప్పుడు ఇచ్చిన ఇయర్ లీప్ ఇయరే అనుకోండి, మనల్ని అడిగిన క్వశ్చన్లో లీప్ ఇయరే ఉందనుకోండి, ఆప్షన్స్లో ఆఫ్టర్ ఇయర్స్ ఉన్నాయనుకోండి, సో వెంటనే ఇక్కడికి వెళ్ళిపోవాలి. లీప్ ఇయర్కి 28 ఇయర్స్ని యాడ్ చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది, ఓకేనా. సో అక్కడ ఇంకా ఏ ఆన్సర్ ఉంటే అది పెట్టేయచ్చు అనమాట. వచ్చిన ఆన్సర్ అనేది ఏ ఆప్షన్లో ఉంటే అది పెట్టేయచ్చు. నెక్స్ట్, అదే మనకి ఇచ్చిన ఇయర్ లీప్ ఇయర్ +1 ఇయర్ అనుకోండి, లీప్ ఇయర్ +1 ఇయర్ అయితే ఆ ఇయర్కి ఒక 6 ఇయర్స్ యాడ్ చేస్తే రిపీటెడ్ క్యాలెండర్ వస్తుంది. అసలు రిపీటెడ్ క్యాలెండర్ అంటే ఏంటి, ఏవైనా 2 ఇయర్స్లో జనవరి 1st డే అలా మొత్తం డేస్ అండ్ డేట్స్ సేమ్ అయిపోతే అవి రెండు సేమ్ అని, ఓకే. సో ఫస్ట్ డేట్ అండ్ డే, లాస్ట్ డేట్ అండ్ డే రెండు సేమ్ అయితేనే అవి రిపీటెడ్ క్యాలెండర్స్. అంటే లీప్ ఇయర్కి రిపీటెడ్ క్యాలెండర్ లీప్ ఇయరే రావాలి, నాన్ లీప్ ఇయర్కి రిపీటెడ్ క్యాలెండర్ నాన్ లీప్ ఇయరే రావాలి. ఎందుకని మేడం, ఏదైనా రావచ్చు కదండి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు జనవరి ఫస్ట్ సేమ్ అయినా సరే లీప్ ఇయర్ నాన్ లీప్ ఇయర్లో, ఫిబ్రవరి మంత్ ఎండ్కి వచ్చేసరికి ఇంక తర్వాత ఒక డే ఎక్స్ట్రా వచ్చేస్తుంది కాబట్టి లీప్ ఇయర్లో ఇంక మొత్తం డిఫరెంట్ వచ్చేస్తాయి. బట్ మనకేంటి, ఈచ్ డేట్ అండ్ ఈచ్ డే సేమ్గా ఉంటేనే ఆ 2 క్యాలెండర్స్ సేమ్ అని, రిపీటెడ్ అని, ఓకే. సో అందుకని ఇవి మనం యూస్ చేసుకోవాలి. అదే మనల్ని అడిగిన ఇయర్ లీప్ ఇయర్ +3 అనుకోండి, లీప్ ఇయర్ +3 ఇయర్కి 11 ఇయర్స్ యాడ్ చేస్తే రిపీటెడ్ క్యాలెండర్ వస్తుంది. అదే ఇచ్చిన ఆప్షన్స్లో ప్రీవియస్ ఇయర్స్ ఉన్నాయనుకోండి, అప్పుడు లీప్ ఇయర్కి -28 ఇయర్స్ చేస్తే రిపీటెడ్ క్యాలెండర్ వస్తుంది. లీప్ ఇయర్ -1 ఇయర్ అనుకోండి, మనల్ని అడిగిన ఇయర్ లీప్ ఇయర్ -1 ఇయర్ అనుకోండి, -6 ఇయర్స్ చేయాలి. లీప్ ఇయర్ -2 ఇయర్స్ అనుకోండి, -11 ఇయర్స్ చేయాలి. లీప్ ఇయర్ -3 ఇయర్స్ అనుకోండి, -11 ఇయర్స్ చేయాలి, ఓకేనా. సరే, అదేంటి మేడం, ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం, అది లీప్ ఇయరా, లీప్ ఇయర్ -1నా, లీప్ ఇయర్ -2నా, లీప్ ఇయర్ -3నా, అది ఎలా చూడగానే ఎలా వస్తుంది, చాలా ఈజీ, ఓకేనా. ఏదైనా ఒక ఇయర్ ఎగ్జాక్ట్గా 4తో డివిజిబుల్ అయితే అది లీప్ ఇయర్, ఓకేనా. 4తో డివిజిబుల్ కాకపోతే నాన్ లీప్ ఇయర్. ఇది ఎప్పుడు అంటే నాన్ సెంచరీ ఇయర్స్కి. నాన్ సెంచరీ ఇయర్స్ అంటే లాస్ట్లో 2 zeros లేనివన్నీ నాన్ సెంచరీ ఇయర్స్. లాస్ట్లో 2 zeros ఉంటే సెంచరీ ఇయర్స్. అంటే లాస్ట్లో 2 zeros ఉంటే దానిని 400తో డివైడ్ చేస్తాం. అదే లాస్ట్లో 2 zeros లేకపోతే 4తో డివైడ్ చేస్తాం, ఓకే. ఇదన్నమాట. సరే, ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను ఏదో ఒక ఇయర్కి రిపీటెడ్ క్యాలెండర్ని ఫైండ్ అవుట్ చేయాలని
చెప్తున్నాను. ఓకే, ఆప్షన్స్ కూడా ఇచ్చేస్తాను. దాన్ని బట్టి వీటిని యూజ్ చేసుకొని మనం ఎలా చేయాలి, ఇవి నేర్చుకోవటం వల్ల యూజ్ ఏంటి. ఇప్పుడు నేను మీకు చాలా ఈజీగా ఉండటం కోసం చూడండి, ఆఫ్టర్కి +A యూజ్ చేశాను, బిఫోర్కి మైనస్ యూజ్ చేశాను. చాలా సింపుల్గా గుర్తుపెట్టేసుకోవచ్చు. ఇక్కడ ప్లస్, ఇక్కడ మైనస్. ఓకే, ఇలా గుర్తుపెట్టుకోవటం ఈజీ. ఇది గుర్తుపెట్టుకుంటే ఎంత ఈజీగా రిపీటెడ్ క్యాలెండర్ని ఫైండ్ అవుట్ చేయొచ్చో చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 1999 ఇయరే తీసుకుందాం. ఇప్పుడు దీనికి రిపీటెడ్ ఇయర్ క్యాలెండర్ కావాలి. ఆప్షన్స్ ఇస్తున్నాను. ఓకేనా, ఫైండ్ అవుట్ చేయాలి. సరే, ఇప్పుడు చూడండి ఆప్షన్స్. వాళ్ళు ఏమి రిపీటెడ్ క్యాలెండర్ ఆఫ్ 1999 ఇయర్ అన్నారు. వాళ్ళు బిఫోర్ రిపీటెడ్ క్యాలెండర్, ఆఫ్టర్ రిపీటెడ్ క్యాలెండర్ చెప్పట్లేదు. మనం ఎలా డిసైడ్ అవుతాం? ఆప్షన్స్. సో ఇప్పుడు చూడండి, మనల్ని అడిగిన ఇయర్ ఉంది కదా, ఓకేనా, మనల్ని అడిగిన ఇయర్, దానికంటే ఇచ్చిన ఆప్షన్స్లు అన్నీ ఎలా ఉన్నాయి? తక్కువగా ఉన్నాయి, అంటే ప్రీవియస్ ఇయర్స్. అప్పుడు మనకి వెంటనే మైండ్లో ఇవి స్ట్రైక్ అవ్వాలి. ఇవి స్ట్రైక్ అయితే ఫాస్ట్గా ఆన్సర్ వస్తుంది. ప్రీవియస్ ఇయర్స్కి మనం ఆల్రెడీ తెలుసుకున్నాము, సో ఎలా రిపీటెడ్ క్యాలెండర్ వస్తుంది అని చెప్పేసి. ఓకే, అవి స్ట్రైక్ అయితే వెంటనే ఆన్సర్ వచ్చేస్తుంది. సరే, ఇప్పుడు చూద్దాం. 1999 క్యాలెండర్ లీప్ ఇయరా? కాదు. ఎందుకని? ఇది 4తో డివైడ్ అవుతుందా? కాదు. ఓకేనా, సో 4తో డివైడ్ అవ్వాలి అంటే లాస్ట్ 2 డిజిట్స్ చెక్ చేస్తే సరిపోతుంది. మొత్తం నెంబర్ని చెక్ చేయాల్సిన అవసరం ఏమీ లేదు. సరే, ఇప్పుడు దీనికి దగ్గరగా ఉన్న లీప్ ఇయర్ ఏంటి? దగ్గరగా ఉండాలి, కొంచెం పెద్దగా ఉండాలి. ఎందుకంటే మనం తీసేయాలి లీప్ ఇయర్లో నుంచి. తీసేస్తే ఇది రావాలి. దగ్గరగా ఉంది ఏంటి? 2000. ఇప్పుడు చూడండి, 2000 - 1 = 1999. అంటే ఇది లీప్ ఇయర్ -1 కదా. ఓకేనా, అంటే లీప్ ఇయర్ -1కి మనం ఏం చేయాలి? -6 ఇయర్స్ చేయాలి. ఓకేనా, అప్పుడు ఏంటి ఆన్సర్? 1993. చాలా ఈజీగా ఫైండ్ అవుట్ చేసాం చూసారా. ఇప్పుడు మీరు చెక్ చేసుకోండి, 1993 క్యాలెండర్ అండ్ 1999 క్యాలెండర్ ఆర్ సేమ్. ఓకే, అయితే మీరు ఈ షార్ట్ కట్ అనేది అన్నిటికీ ఉపయోగపడదు. కొన్నిటి అంటే మ్యాక్సిమం ఉపయోగపడిద్ది. ఎప్పుడు ఉపయోగపడదో తెలుసుకుంటే సరిపోతుంది కదా. ఎప్పుడంటే ఇప్పుడు ఈ 1999 క్యాలెండర్, ఓకేనా, మనకు వచ్చిన ఆన్సర్ ఏంటి? రిపీటెడ్ క్యాలెండర్ 1993 క్యాలెండర్. ఈ రెండిటి మధ్యలో ఏమన్నా సెంచరీ నాన్ లీప్ ఇయర్ ఉంటే ఇది కరెక్ట్ ఆన్సర్ కాదన్నట్టు. అంటే ఈ ట్రిక్ అనేది ఉపయోగపడదు అని. ఈ రెండిటి మధ్య లేదు కాబట్టి ఇది కరెక్ట్. సెంచరీ నాన్ లీప్ ఇయర్ అంటే ఏంటి? 400తో, సెంచరీ అనగానే లాస్ట్లో 2 జీరోస్ ఉండాలి. అవి 400తో డివైడ్ కాకుండా ఉండాలి. ఇప్పుడు చూడండి, ఈ 2000, 1600 అండ్ 1200 అండ్ 400 అంటే 400 టేబుల్స్లో ఉన్నవన్నీ సెంచరీ లీప్ ఇయర్స్. 400 టేబుల్స్లో లేకుండా 100, 200, 300, 1700, 1800 అలా వచ్చాయనుకోండి, అవన్నీ ఏంటి? సెంచరీ నాన్ లీప్ ఇయర్స్. అంటే మనల్ని ఫైండ్ అవుట్ చేయమన్న ఇయర్ నుండి మనం చేసిన ఇయర్కి, ఈ షార్ట్కట్ని యూజ్ చేసిన ఇయర్కి మధ్యలో సెంచరీ నాన్ లీప్ ఇయర్స్ వస్తే ఈ షార్ట్కట్ వర్క్ అవ్వదు. ఫర్దర్గా వేరే ప్రొసీజర్ని ఫాలో అవ్వాలి. వీటి మీద కొన్ని ఎగ్జాంపుల్స్ చేసిన తర్వాత ఆ ఫర్దర్ ప్రొసీజర్ ఎలా ఫాలో అవ్వాలనేది నేను చెప్తాను. ఓకేనా, సో ఇది మీరు ముందు గుర్తుపెట్టుకోవాల్సింది. ఇలా ప్రాబ్లమ్ని ఆన్సర్ చేయాలి. ఒక రిపీటెడ్ క్యాలెండర్ అడిగి ఆప్షన్స్ ఇస్తారు. మనకి వెంటనే ఇక్కడ ఆప్షన్స్ అన్నీ తక్కువలా ఉన్నాయి అంటే బిఫోర్ రిపీటెడ్ క్యాలెండర్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఇది లీప్ ఇయరా? కాదు. ఇది డైరెక్ట్గా లీప్ ఇయర్ అయి ఉంటే -28 ఇయర్స్ చేసేసేవాళ్ళం. కాదు, లీప్ ఇయర్కి దగ్గరగా ఉండాలి. ఎంత తీసేస్తే వస్తుంది? 1 తీసేస్తే వస్తుంది. లీప్ ఇయర్లో నుంచి 1 తీసేస్తే, కాబట్టి -6 ఇయర్స్ చేశాం. ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. ఓకే, ఇప్పుడు రిపీటెడ్ క్యాలెండర్ కావాలి. ఇచ్చిన ఆప్షన్స్ అన్నీ ఎలా ఉన్నాయి? ఆఫ్టర్ ఇయర్స్ ఉన్నాయి. ఆఫ్టర్ ఇయర్స్ ఉంటే వెంటనే మనకి స్ట్రైక్ అవ్వాలి ప్లస్. ఓకేనా, లీప్ ఇయర్కి అయితే +28 ఇయర్స్, లీప్ ఇయర్ +1 అయితే +6, లీప్ ఇయర్ +2 అయితే +11 ఇయర్స్, అది స్ట్రైక్ అవ్వాలి. ప్లస్ అని గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, సరే ఇప్పుడు చూడండి, ఇచ్చిన ఇయర్ లీప్ ఇయరా? కాదు. లీప్ ఇయర్ అని ఎలా చెప్తాం? ఈ లాస్ట్, ఇదేమి సెంచరీ కాదు. సెంచరీ అంటే లాస్ట్ 2 జీరోస్ ఉంటాయి. మొత్తం ఇయర్లో ఎన్ని జీరోస్ ఉన్నాయని కాదు, లాస్ట్ ప్లేసెస్లో 2 జీరోస్ అనమాట. ఓకేనా, సో ఇది నాన్ సెంచరీ ఇయరే. సో నాన్ సెంచరీ ఇయర్ని 4తో డివైడ్ చేస్తాం. డివైడ్ అవుతుందా? కాదు. అంటే ఇది లీప్ ఇయర్ కాదు. ఇప్పుడు దీనికి దగ్గరగా ఉన్న లీప్ ఇయర్ ఏంటి? 2004. ఇప్పుడు మీరు అనుకోవచ్చు, అదేం మేడం 2008 కూడా అవ్వచ్చు కదా అని. మనకేంటి? యాడ్ చేసేటట్టు చూసుకోవాలి మనం.
ఎందుకు ఇచ్చిన ఆప్షన్స్ ఆఫ్టర్ ఇయర్స్ కాబట్టి. యాడ్ చేసేటట్టు ఏ ఇయర్ ఉంది, 2004 తీసుకుంటేనే మనం యాడ్ చేస్తే ఈ నెంబర్ వస్తుంది. లీప్ ఇయర్కి ఎంత యాడ్ చేస్తే ఈ నెంబర్ వస్తుంది, +2. చూడండి దీనికి దగ్గరగా ఉన్న లీప్ ఇయర్ 2004. 2008 ఎందుకు తీసుకోవట్లేదంటే మనకి తగ్గట్టుగా గుర్తుపెట్టుకోవడానికి ప్లస్ చేసుకోవాలి ఆఫ్టర్ ఇయర్స్కి అనుకున్నాం కదా, అందుకని దీనికంటే తక్కువ లీప్ ఇయర్ని, దగ్గరగా ఉన్న లీప్ ఇయర్ని చూస్ చేసుకోవాలి. సో 2004 + 2 చేస్తే 2006 వస్తుంది. అంటే లీప్ ఇయర్ +2 ఎన్ని ఇయర్స్ యాడ్ చేయాలి, 11 ఇయర్స్. అంటే 2006కి 11 ఇయర్స్ యాడ్ చేయాలి. 2017 చెక్ చేసుకోండి, 2006 ఇయర్ అండ్ 2017 ఇయర్ ఆర్ సేమ్. ఓకేనా, చూడండి ఇది నాన్ లీప్ ఇయరే, ఇది నాన్ లీప్ ఇయరే. నాన్ లీప్ ఇయర్కి నాన్ లీప్ ఇయరే రిపీట్ అవుతుంది, లీప్ ఇయర్కి లీప్ ఇయరే రిపీట్ అవుతుంది. అప్పుడే ఈ షార్ట్ కట్ అనేది కరెక్ట్. అలానే మీరు ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మళ్ళీ నేను చెప్పాను కదా, ఇప్పుడు అడిగిన ఇయర్ 2006, మనం ఫైండ్ అవుట్ చేసింది 2017. ఈ రెండింటి మధ్యలో మళ్ళీ సెంచరీ నాన్ లీప్ ఇయర్ ఏమన్నా ఉందా, లేదు కాబట్టి ఈ ట్రిక్ వర్క్ అయింది. కరెక్ట్, మనకు వచ్చిన ఆన్సర్ కరెక్ట్. అదే మధ్యలో వచ్చుంటే ఈ ట్రిక్ వర్క్ అవ్వదు. ఓకే, సో ఇలా ఇంకా ఇంకో 2 ఎగ్జాంపుల్స్ చూసి అసలు ఆ ట్రిక్ ఎక్కడ వర్క్ అవుతుందో అది కూడా చూస్తే మీకు క్లారిటీ వచ్చేస్తుంది. వాట్ ఈస్ ద రిపీటెడ్ క్యాలెండర్ ఆఫ్ 2044? వాట్ ఈస్ ద రిపీటెడ్ క్యాలెండర్ ఆఫ్ 2044? సేమ్ క్వశ్చన్సే కదా మేడం. అయితే ఇక్కడ ఒక ఆన్సర్ ఎలా వస్తుందంటే ఆప్షన్స్ వైజ్ చేంజ్ అవుతుంది. ఒకటే రిపీటెడ్ క్యాలెండర్ ఏమి ఉండదు కదా. ఓకేనా, ఇన్ని క్యాలెండర్స్ అయినా రిపీటెడ్ అవ్వచ్చు. ఓకే, సరే ఇప్పుడు చూద్దాం. 2044 ఆప్షన్స్ ఎలా ఉన్నాయి, 2044 కంటే తక్కువగా ఉన్నాయి. ఓకే, సో తక్కువగా ఉంటే ఇప్పుడు ఏం చేయాలి, -20. ఇది అంటే ఏంటి, ఇది అసలు ఇచ్చిన ఇయర్ లీప్ ఇయరా, లీప్ ఇయర్కి దగ్గరగా ఉన్న ఇయరా అది చూసుకోవాలి. 2044 4తో ఎగ్జాక్ట్గా డివైడ్ అవుతుంది, అంటే లీప్ ఇయర్ -28. అంటే 2044లో నుంచి -28 ఇయర్స్ చేస్తే ఆన్సర్ ఏమొస్తుంది, 2016. అంటే ఇక్కడ ఏం చేయాలి, 2044 -28. ఎందుకు చేయాలి, -28 లీప్ ఇయర్ అయితే బిఫోర్ రిపీటెడ్ క్యాలెండర్ని ఫైండ్ అవుట్ చేస్తుంటే -28 ఇయర్స్ చేయాలి. ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఆఫ్టర్ రిపీటెడ్ క్యాలెండర్. ఇదేంటి లీప్ ఇయరే కదా. ఓకేనా, అంటే 2044 + 28. ఓకే, అలా అన్నమాట. చాలా ఈజీ కదా. జస్ట్ మనకి ఇచ్చిన ఇయర్ లీప్ ఇయరా కాదా చూసుకోవాలి. లీప్ ఇయర్ అయితే ఆఫ్టర్ రిపీటెడ్ క్యాలెండర్ని ఫైండ్ అవుట్ చేయమంటే +28 ఇయర్స్ యాడ్ చేయాలి. లీప్ ఇయర్ అయితే బిఫోర్ రిపీటెడ్ క్యాలెండర్ అయితే -28 ఇయర్స్ చేయాలి. ఓకే, అదే లీప్ ఇయర్కి దగ్గరగా అంటే ఇప్పుడు మనల్ని ఫర్ ఎగ్జాంపుల్ ఆఫ్టర్ రిపీటెడ్ క్యాలెండరే ఫైండ్ అవుట్ చేయమన్నారు అనుకోండి, ఏదో ఒక ఇయర్ ఇచ్చి అది లీప్ ఇయర్కి +1 చేస్తే వస్తుందా, లీప్ ఇయర్కి +2 చేస్తే వస్తుందా, లీప్ ఇయర్కి +3 వస్తుందా తెలుసుకొని దాని వైజ్ ఇక్కడ నేను ఇచ్చిన ఈ షార్ట్ కట్ని యూజ్ చేయాలి. మళ్ళీ ఇక్కడ చూడండి, ఇప్పుడు ఈ 2044కి మనకు వచ్చిన ఆన్సర్ 2016కి మధ్యలో సెంచరీ నాన్ లీప్ ఇయర్ ఏమన్నా ఉందా. సెంచరీ నాన్ లీప్ ఇయర్స్ అంటే 400తో డివైడ్ కానివి 100, 200, 300, 500, 600, 700, నెక్స్ట్ 900, 1000, 1100, 1300, 1400, 1500, 1700, 1800, 1900. ఓకేనా, సో అవి ఏమైనా వచ్చుంటే మళ్ళీ ఈ ట్రిక్ వర్క్ అవ్వదు. ఇప్పుడు అవి వస్తే ఆ ట్రిక్ ఎందుకు వర్క్ అవ్వదు మనం క్లియర్గా చూద్దాం. ఇప్పుడు మళ్ళీ మీరు చెక్ చేసుకోండి గూగుల్లో, 2044 అండ్ 2016 క్యాలెండర్స్ ఆర్ సేమ్, 2044 అండ్ 2072 క్యాలెండర్స్ ఆర్ సేమ్. అంటే ఇప్పుడు 2072 అండ్ 2016 క్యాలెండర్స్ ఆర్ ఆల్సో సేమ్. ఓకే, అలా అంటే ఎన్నైనా ఉండొచ్చు రిపీటెడ్ క్యాలెండర్ అంటే లీప్ ఇయర్ వస్తుంది, నాన్ లీప్ ఇయరే వస్తుంది. ఇంకొక ప్రాబ్లం చూద్దాం. 1846 ఇయర్కి రిపీటెడ్ క్యాలెండర్ కావాలి. అది ఆప్షన్స్లో బిఫోర్ ఇయర్ అయినా ఇచ్చుండొచ్చు, ఆఫ్టర్ ఇయర్ అయినా ఇచ్చుండొచ్చు. ఇప్పుడు నేను ఆఫ్టర్ రిపీటెడ్ క్యాలెండర్ కానీ ఫైండ్ అవుట్ చేయాలనుకుంటున్నాను. ఆఫ్టర్ ఇయర్స్లో 1846 క్యాలెండర్ లాంటి క్యాలెండర్ ఏ ఇయర్లో వస్తుంది. ఓకేనా, ఇప్పుడు చూద్దాం. ఆఫ్టర్ ఇది ఏమైనా లీప్ ఇయరా కాదు, లీప్ ఇయర్ దీనికి దగ్గరగా ఉన్న లీప్ ఇయర్ ఏంటి, 1844 అండ్ 1848. ఓకేనా, ఎలా చెప్పగలిగాను వెంటనే 4తో డివైడ్ అవ్వాలి లాస్ట్ 2 digits 44, 48. ఓకేనా, అండ్ ఇప్పుడు నాకు 1844 తీసుకుంటున్నాను ఎందుకంటే ఇది ఆఫ్టర్ కాబట్టి నేను ప్లస్ చేయాలి లీప్ ఇయర్కి. సో అందుకని లీప్ ఇయర్ +2. లీప్ ఇయర్ +2 అంటే ఏం చేయాలి, +11 ఇయర్స్ 1857. ఇప్పుడు బిఫోర్
1846కి బిఫోర్ కావాలి కాబట్టి మైనస్ చేయాలి నేను ఇప్పుడు. బిఫోర్ అంటే మైనస్లోకి వెళ్ళిపోవాలి. అంటే ఎంత తీసేస్తే 1846 వస్తుంది, దేంట్లో నుంచి తీసేస్తే మనకి 1846 రావడానికి ఛాన్స్ ఉంది. 1848లో నుంచి తీసేయగలం, 1844లో నుంచి తీసేయలేం కదా, అందుకని చెప్పేసి. సో 1846లో నుంచి ఎంత తీసేయాలి -2 అంటే 11 ఇయర్స్, 1835. ఇప్పుడు 1857 అండ్ 1835 అండ్ 1846 క్యాలెండర్స్ ఆర్ సేమ్. సెట్ చేసుకోండి, గూగుల్లో సెట్ చేయండి అన్నీ. దీని ఫస్ట్ డేట్, దీని ఫస్ట్ డేట్, దీని ఫస్ట్ డేట్, దీని లాస్ట్ డేట్, లాస్ట్ డేట్, లాస్ట్ డేట్, ఆల్ ఆర్ సేమ్. డేట్ అండ్ డే. ఓకే, సరే ఇప్పుడు చూడండి, ఏమైనా అడగొచ్చు కదా, మీరు ఇక్కడ ఒక్కటే గుర్తుపెట్టుకోవాలి, ఇచ్చిన ఇయర్ వెంటనే లీప్ ఇయరా అనేది చెప్పగలగాలి. లీప్ ఇయర్ కాదు, లీప్ ఇయర్కి దగ్గరగా ఉంది, ఎంత యాడ్ చేస్తే వస్తుంది, లేదంటే ఎంత తీసేస్తే వస్తుంది. ఎంత యాడ్ చేస్తే వస్తుంది లీప్ ఇయర్కి అనేది ఆఫ్టర్ రిపీటెడ్ క్యాలెండర్ అడిగినప్పుడు చూసుకోవాలి. ఎంత తీసేస్తే వస్తుంది ఇచ్చిన ఇయర్ అనేది బిఫోర్ రిపీటెడ్ క్యాలెండర్ అడిగినప్పుడు చూసుకోవాలి. ఓకే.